ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మనం అందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం చూద్దాం. 14వ వచనం నుంచి. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకును యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనియునైనను అలెగ్జాంద్రియునైనను ఉన్నారు. వీరు దూషింపకుండు శిక్షింపబడుటకై వీరిని సాతానులకు అప్పగించితిని. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు ఉన్న చోటే తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, మార్పు చెందిన మా మంచి దేవుడా, ప్రభువా, విశ్వాసంతో అడుగు ప్రతి వారి మధ్యలోకి దిగి వచ్చి వారితో మాట్లాడుతాను నాయన. నిజంగానే ఒకప్పుడు మేమందరం కూడా నీలో భాగస్థలమై ఉన్నాము. ఈ పాపం అనేటువంటి నియమమును బట్టి ఉభయులము వేరుగా ఉన్నప్పటికీ కూడా మరలా మీ యొక్క శిలువ రక్తంతో మళ్ళీ ఉభయులను ఏకం చేశారు. ఇంకా నువ్వు సంపూర్ణంగా మీలో మేము భాగస్థలం అవులాగున ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ మధ్యాకాశపు నెరవేర్పులోగా మమ్మల్ని సిద్ధపరచడానికి ప్రభువా, నీవు కలిగి ఉన్నటువంటి నీ మహోన్నతమైనటువంటి ప్రభువా, నీ ప్రణాళికను బట్టి వర్తమానం బట్టి మనం స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ లేఖనాలను గురించి మేము ధ్యానించి చూడగా మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాలు మీరు మాకు దయచేయండి. దోషములను తీసివేయండి నైనా. ఆ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ని లేకుండా, ఆ భ్రమపరచు ఆత్మ ఏమాత్రం ఇక్కడ పని చేయకుండా ఉండలాగున కేవలం నీ యొక్క శక్తివంతమైనటువంటి ఆ యుక్తమైనటువంటి యథార్థమైనటువంటి పరిశుద్ధాత్మతో మాత్రమే మేమందరము కూడా నియంత్రించబడులాగున కృప చూపించమని, బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రం. చాలా మంచి సంతోషం. చదవబడినటువంటి లేఖనాన్ని మనం కొద్దిగా గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఒక విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా 13వ వచనంలో అంటాడు ఆయన, 12-13 వచనంలో, ఒకప్పుడు నేను హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి, నరహత్య చేసిన వాడని నేను. యేసు అనేటువంటి ఆ పేరుని ఎవరైతే క్రీస్తుగా అంగీకరిస్తున్నారో వారందరినీ కూడా నేను చంపినటువంటి వాడను. ఎంత ఘోరమైనటువంటి పాపినంటే, నిజముగానే పాపులందరిలో కూడా ప్రధాన పాపిని నేను. అయినా సరే ప్రభు యొక్క కృపచేత నేను రక్షించబడ్డాను. ఆయన కృపచేత అలాంటి ఘోరమైనటువంటి పాపరాశి కలిగిన నేను క్షమించబడి నేడు ఆయనకులో వాడబడుతున్నాను అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆ విషయంలో
అందుకని అంటాడు, పాపులు రక్షించిన లోకంలోకి వచ్చాడైనా ప్రధాన పాపిని నా యందు కనపరిచినట్లు నేను కనికరించబడి తిని అంటూ ఇదంతా చెప్పుకుంటూ వచ్చినటువంటి పౌలు గారు, ఎందుకంటే ఒకప్పుడు పాపపు స్థితిలో ఉండి రక్షించబడిన వాడు గనుక మరొక వ్యక్తి పాపంలో పడిపోయినప్పుడు అతనిలో ఒకప్పటి తనను చూసుకోగలుగుతాడు ఆయన. ఇప్పుడు నేను ఒకప్పుడు ఏ పాపములలో పడిపోయి ఉన్నానో, ఏ బలహీనతల నుంచి దేవుడు నన్ను కాపాడి నిలబెట్టి ఉన్నాడో, అదే బలహీనతలు కలిగినటువంటి ఒక వ్యక్తి కనుక నా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నేను ఎన్నటికీ కూడా అతనికి తీర్పు తీర్చాను. ఎందుకంటే అతని పట్ల జాలి కరుణ కలిగి ఉండి నేను అతని గురించి ప్రార్థన చేసి అతన్ని దేవునిలోనికి లాగడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వారిని ఎన్నడూ కూడా మన తీర్పు తీర్చి ఏ మాటలు కూడా మాట్లాడడం, సాధ్యమైనంత మట్టుకు వారిని బలపరిచే ప్రయత్నమే చేస్తాం. ఎందుకంటే దేవుని యొక్క శిష్యులు పేతురు గారు అవ్వచ్చు, పౌలు గారు అవ్వచ్చు, వీరు చేసిన బోధనలో వీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అన్నమాట, జాగ్రత్తగా వినండి. నేను మరలా క్షమించబడినటువంటి పాపాన్ని మనం ముందు కొనసాగిస్తున్నాము, జాగ్రత్తగా గమనించండి. వీరు బోధించిన బోధకి తీసుకున్న నిర్ణయాలకి కొద్దిపాటి ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు ఉన్నాయి ఇక్కడ. మీరు దీన్ని గమనించినట్లయితే ఆయన అంటాడు, పాపులందరినీ ఒక చోట కూర్చోబెట్టి అందరిని ఒక గుంపుగా పక్కన పెడేస్తే దాంట్లో ప్రధాన పాపి నేనేనండి అంటే నాకన్నా పెద్ద పాపి ఎవరు లేడనే అర్థము అని చెప్పిన ఆయనే ఇంకొంచెం కిందికి రండి 18వ వచనంలో, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వారి పట్ల కనికరం చూపించవలసినటువంటి ప్రధాన పాపి, ఇలాంటి వారి పట్ల ప్రార్థన చేసి వారిని మరలా వారి యొక్క పూర్వపు స్థాయిలోనికి తీసుకురావడానికి ప్రయత్నించవలసిన ప్రధాన పాపి ఆయన కదా. ప్రధాన పాపి అనుకున్నాడు, వాళ్ళు నేనన్నా అనుకునేరు. ఆయన చెప్పిన పదమే. ఆ పాపి ఏం చేశాడు, వారిలో ఎవరెవరిని వీరు ఏం చేస్తున్నారంట, వీరు అన్యులు కాదు, విశ్వాస విషయంలో ఓడబద్దలైపోగుట అంటే విశ్వాసంలో ప్రవేశించి క్రీస్తును అంగీకరించి ఆ ప్రయాణాన్ని కొంతకాలం కొనసాగించి మధ్యలో ఒక చోట బద్దలైపోయినారు వాళ్ళు. అంటే మీరు వాడారుగా, చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా, అట్లాగే దేవుని గురిగా పెట్టుకుని ప్రయాణం చేసినటువంటి ఈ హుమయోనైను అలెగ్జాండర్ ఇద్దరు మధ్యలోనే వారి విశ్వాస ఓడలు బద్దలైపోయినాయి. బద్దలైపోయిన వారి పట్ల ఈ ప్రధాన పాపి కనికరం చూపల. బద్దలైపోయిన వారి పట్ల ఈ ప్రధాన పాపి చూసి అయ్యో వారి గురించి మీరు ప్రార్థించండి అని అనలే. ఒకప్పుడు నేను ప్రధాన పాపిగా ఉన్నటువంటి నన్ను కనికరించబడ్డాను నేను ఆయన కృపలో అంటూ ఇప్పుడు ఆయన వీరిద్దరు ఏం చేస్తున్నారంటే విశ్వాస విషయంలో బద్దలైన తర్వాత అన్నమాట, జాగ్రత్తగా వినండి. మనతో పాటు ఉన్నాడు ఎప్పుడు మనం మంచిగానే మాట్లాడతాడు. ఒకసారి మనతో పాటు కలిసి నడవడంలో విశ్వాసం బద్దలైపోయి మనతో వేరు కాగానే దూషించడం మొదలు పెడతారు. ఎస్ఆర్లో ఇక్కడ వీరిరువురు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఏమని, విశ్వాసం కూడా బద్దలైపోయింది, కలిసి చేసే ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు వారు దూషించడం మొదలు పెట్టేసరికి పౌలు గారు చేసిన పని ఏంటంటే వీరు ఇంకనూ దూషించకుండా ఉండడం కొరకు వారిని సాతానుకు అప్పగించేశాడు. అయ్యా, సాతానుకు అప్పగించడం అంటే ఏంటో తెలుసా? అది ఒక సేవకుడు తన పాదధూళి దులిపి సొదొమ గొమొర కంటే హీనమైన స్థితిగా మార్చడంతో సమానం. సాతానుకు అప్పగించడం అంటే ఇక క్షమించబడనటువంటి పాపం. నా మాట వింటున్నారా? ఇట్ ఈస్ ద ఫైనల్ డిసిషన్.
ఒకసారి సాతానికి అప్పగించిన తర్వాత మళ్ళీ తీసుకోవడం ఉండదు ఇక. అయ్యా, ఒకసారి సాతానికి అప్పగించబడిన తర్వాత మళ్ళీ తీసుకోవడం ఉండదు. ఎందుకంటే అసలు సాతానికి అప్పగింపబడకుండా ఉండటమే జాగ్రత్త పడతాడు దేవుడు ఎల్లవేళలా. మోషే యొక్క దేహాన్ని సాతానుగాడు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు, సరే తీసుకెళ్ళి తర్వాత తీసుకొచ్చుకుంటా అనలే. అసలు వాడు ఆయన దేహాన్ని తీసుకోకుండా ఉండడానికి పూర్తిగా తన దూతల చేత యుద్ధాన్ని చేయించి మరి ఆపిచ్చాడు. సాతానికి అప్పచెప్పబడము అంటే ఇక వారు ఎల్లవేళ వారు బ్రతుకు దినములన్నీ కూడా సాతాను నియంత్రణలోనే ఉంటూ పాపపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇక వారి పాపాలకు ఎన్నటికీ క్షమాపణ ఉండదు. ఇక ఇది బహుఘోరమైనటువంటి విషయం. ఇది అన్నమాట, వింటున్నారా? ఇక్కడ ఈ హుమయోనైను అలెగ్జాంద్రయు వీరిరువురు నడిచే నడకలోనే మరొక వ్యక్తి నడిచాడు. కొరింథీయుల రాసిన పత్రిక సరే దీంట్లోనే చూడండి, మన 2 తిమోతి 4వ అధ్యాయము 9వ వచనం. త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమ ఇహలోకమునకును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయునకును తీతు దల్మేతియకును వెళ్ళిరి. చాలు. ఇక్కడ దేమాను గురించి మాట్లాడుతూ తెస్సలోనిక సంఘానికి వెళ్ళాడు, మంచిదే, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కానీ అతను వెళ్తూ సాధారణంగా వెళ్ళలేదు. అతడు ఈ ఇహలోకాన్ని ప్రేమించాడు. ఈ ఇహలోకాన్ని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఎవడైతే ఇహలోకాన్ని ప్రేమిస్తాడో వానిలో తండ్రి ప్రేమ ఉండదు. అంతేనా? ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించిన వారిలో తండ్రి ప్రేమ ఉండదు. ఎవడిలో తండ్రి ప్రేమ ఉండదో దేవుని ఆత్మ ఉండదు. ఎవడిలో దేవుని ఆత్మ ఉండదో వాడు దేవుని కుమారుడు అనబడడు. అంటే పూర్తిగా దేవునిలో నుంచి కొట్టివేయబడుతున్నాడు అతను. తనకు తానే నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అందుకే నన్ను వదిలి వెళ్ళిపోయాడే దేమ ఇహలోకాన్ని బాగా ప్రేమించాడు. ఇప్పుడు పౌలు గారిని తృణీకరించడం అనేది దేవుని తృణీకరించడంతో సమానం. మధ్యాహ్న కాల సమయంలో వాక్యం విన్నారా? దేవుని సేవకుని అంగీకరించుట దేవుని అంగీకరించుట, దేవుని సేవకుని ధిక్కరించుట దేవుని ధిక్కరించుట. ఇప్పుడు పౌలు గారినే తృణీకరించిన వ్యక్తి దేవుని ప్రేమించినట? ఆబ్వియస్లీ దేవుని తృణీకరించాడు ఆయన. ఇక్కడ ఈ దేమ అనేవాడు మరీ దౌర్భాగ్య పరిస్థితి. తనకు తానే క్షమించబడని పాపంలో పడ్డాడు అతడు. ఇలాగే మరొక వ్యక్తి కూడా ఇదే కోణానికి సంబంధించిన వాడు. కానీ అంతవరకు వెళ్లకుండా ఏది చావు తప్పపోయి కన్ను లొట్టబోయింది అన్నట్టు. ఏంటది? చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి ఒకడు ఉన్నాడు ఇక్కడ. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం. మీలో జారత్వము ఉన్నదని వదంతి గలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి ఒకడు తన తండ్రి అట్టి జారత్వము అన్యజనులను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఆగండి, ఏంటది? సంఘంలో ఒక్కరు అలాంటి పాపం చేశారని తెలిస్తే దుఃఖపడి ఏడ్చి అది అలాంటి తప్పిదము సంఘంలో ఎవరిలో ఉండకుండా ఉండలాగిన ఒక సంఘంలో సభ్యులుగా మన బాధ్యత కదా. ఇప్పుడు ఈ సంఘంలో ఎవరైనా వ్యభిచారం చేశారని తెలిసిందనుకోండి, ఎప్పుడైనా నేర్చారా? అంటే మీ కుటుంబీకులు చేస్తే అది వేరు, అప్పుడు ఎవరికైనా వస్తుంది. కానీ అడిగేది సంఘంలో ఎవడైనా అలాంటి తప్పిదం చేస్తే ఏడ్చారా, దుఃఖపడినారా? సంఘంలో ఎవడైనా తాగితే దుఃఖపడి ఏడ్చారా, ప్రార్థన చేశారా? అంటే ఈ సంఘంలో ఇంకా ఏకత్వం రాలే. క్రీస్తు జ్ఞానం విషయంలోను, క్రీస్తు విశ్వాస విషయంలోను, ఆత్మ విషయంలో ఏకత్వాన్ని పొందుకున్న సంఘంగా తొలికొండ సంఘం ఇంకా మలచబడలేదు. ఎంతకాలం మనం మంచోళ్ళము గ్రేట్ అని చెప్పి డప్పులు కొట్టుకోవద్దు. కరెక్టేనా? ఎందుకంటే పౌలు గారు చెప్పినటువంటి ఆ పునాదుల ప్రకారంగా చూస్తుంటే మనము మన వ్యక్తిగత కుటుంబాలే అనుకుంటాం, కానీ సంఘాన్ని కుటుంబం అనుకోవట్లేదు. మన క్రియలు చూస్తే అర్థమైపోద్ది. కరెక్టేనా? ఎస్ సార్? నో?
మన క్రియలు చూసి అర్థమైపోద్ది. నా పిల్లోడు తప్పు చేస్తే ఒకటి, మీ పిల్లోడు తప్పు చేస్తే ఒకటి. ఎందుకంటే మనం వేరు కుటుంబాలుగానే చూస్తున్నాం, మనం అంతా ఒకే కుటుంబంగా చూడట్లేదు. ఇంక ఇది సంఘానికి అలవాటు కాలే. చేద్దాం, ప్రార్థన పూర్వకంగా ఉండి దేవుడి యొక్క ఆత్మ సహాయం చేయాలి. కానీ పౌలు గారు అంటారు, మీలో ఇలాంటి ఒక వదంతి ఉందన్న విషయం తెలిసి మీరు ఇంకా ఎందుకు దుఃఖపడకుండా అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు అంటూ అతన్ని ఎందుకు మీరు వెలివేయలేదు? తర్వాత ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమే దూరముగా ఉన్నను, ఆత్మ విషయమే సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టు గానే ఇట్టి కార్యం ఇలాగో చేసిన వారి గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వారిని ఆత్మ రక్షింపబడినట్లు శరీర రక్షణ నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానులకు అప్పగింపవలెను. అంటే మరలా ఇదే ఈ తప్పిదము చేసిన వ్యక్తిని సాతానికి అప్పగించాల్సిందే, కానీ ఇప్పుడు కాదు, కొంత సమయం అయిన తర్వాత. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఇక వెనక్కి తిరిగి తీయలేనటువంటి స్థితిగతుల్లోకి ఆ వ్యక్తిని నెట్టివేయడం, క్షమించబడినటువంటి పాపంలో పడవేయడం. మళ్ళీ బ్రైడ్ అయినడు ఎప్పుడు అట్లా చేయడుగా. వధువు యొక్క బుద్ధి కలిగిన కన్యకల వర్గానికి సంబంధించిన వాడు ఎన్నడూ అట్లా చేయడు. మిగిలిన వర్గాల వాడు ఎట్లా తప్పిదం చేశాడు అనుకోండి, క్షమించబడాలి పాపాన్ని, ఇక వాడికి కనకనలాడు అగ్ని కోసం ఎదురు చూడాలి ఎబ్రి 10 ప్రకారంగా. కానీ ఇక్కడ ఎల్లవేళ పౌలు గారు మాట్లాడిన మాటల్లో సాతానికి అప్పగిస్తాను, సాతానికి అప్పగించండి, సాతానికి అప్పగించేసా, వదిలేళ్ళిపోయాడు, ఇవే మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. అంటే క్షమించబడినటువంటి పాపంలోనికి కొంతమంది ఈయన నెట్టాడు, ఎందుకంటే వారు చేస్తున్న కార్యాలు అంత ఘోరమైనవి కనుక. మరికొంతమందిని వారంతటి వారే వెళ్ళిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. కరెక్టేనా? పేతురు గారు చేసేది చూడండి. పేతురు గారి దగ్గరికి కూడా అననీయ సప్పిరాలు వచ్చారు. వాళ్ళు రావడానికంటే ముందు అసలు పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. అయితే నా మందను కాయి. మళ్ళీ పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. అయితే కాపలాగా ఉండు. మళ్ళీ ప్రేమిస్తున్నావా? ప్రభు నీకే తెలిసినాయి అన్ని విషయాలు. ఎంతటి ప్రేమ! అంత ప్రేమ కలిగినటువంటి ఆయన ఉన్నటువంటి అకస్మాత్తుగా ఎందుకో అననీయ సప్పిరాల యొక్క దేవుడికి ఇవ్వాల్సిన దాంట్లో చెప్పకుండా దాచిపెట్టుకున్న వాళ్ళు క్షమించలేదు ఆయన. అసలు క్షమించలేదు ఆయన. అంటే పేతురు గారు క్షమించి ఉండుంటే దేవుడు క్షమించకపోయేవాడా? ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ దేవుని యొక్క సేవకులకు కూడా పరిధి ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడ దేన్ని బంధిస్తారో అక్కడ నేను దాన్ని బంధిస్తా, ఇక్కడ మీరు దేన్ని వదులుతారో అక్కడ నేను దాన్ని వదులుతా. దానిలోనే పాదధూళి భాగము. మీరు వింటున్నారా? ఇక్కడ అందుకే పాదధూళి భాగం. అందుకే మీకు ఒక విషయం చెప్పాలా, మన దగ్గర కూడా ఒక చోట ఎక్కడ పాదధూళి దిలితే దాన్ని అన్లాక్ చేసినాం మనం. అన్లాక్ చేయడానికి మనం అర్హులం ఖచ్చితంగా. అది వాక్య పరిధిలోనే విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ స్క్రిప్చర్లో చేయబడిన విషయం. అది కాపరి పరిధి. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా జరిగిన కార్యంలో కాపరి కూడా అవకాశం లేదు. నోరు మూసుకో అంటాడు ఆయన. జస్ట్ కీప్ క్వైట్. అందుకే కాపరికి దేవుని సేవకులకు ఇదిగో ఒక దగ్గరికి వెళ్ళు, నువ్వు కొన్ని మాటలు చెప్పు, వాళ్ళు విన్నారా? ఓకే. వినలేదా? దులిపేసాను పాదులు. వాళ్ళ గతి సొదొమ గొమొర్రా కంటే ఘోరమైన గతిగా ఉంటుంది. ఇది కాపరి యొక్క పరిధుల్లో. కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా చేస్తున్న కార్యాలలో అప్పుడు ఒక కాపరి వచ్చి, ప్రభు నేను వీరిని క్షమిస్తున్నాను, ముందు నువ్వే పడవురా, అతడు విరోధంగా చేసింది నాకు కదా, నువ్వెట్లా క్షమిస్తావు? నాకు విరోధంగా చేసిందాన్ని క్షమించడానికి నువ్వే వాడివి. ఎందుకంటే బైబిల్లో క్షమించడానికి ఉన్నటువంటి సూత్రం తెలుసు కదా మీకు. మనకు పరలోక ప్రార్థన కిందే ఉంటుంది. ఏమని? నీకు విరోధంగా తప్పిదం చేసి నువ్వు క్షమించు,
కరెక్టేనా? ప్రభువుకి విరోధంగా చేసిన నువ్వు ఎట్లా క్షమిస్తావు? మీకు అర్థమవుతుందిగా. నాకు విరోధంగా చేశారనుకోండి, ప్రభు నన్ను గురించి తెలియక అన్నారు, క్షమించండి ప్రభు అంట. కానీ ప్రభువుకే విరోధంగా చేసిందని నేను ఎట్లా మాట్లాడగలుగుతా? సార్, ఇప్పుడు భార్య భర్తలలో ఆ భాగస్వామి తన భాగస్వామికి తెలియకుండా ఒక తప్పిదం చేసింది. అది వివాహానికి ముందో వివాహం తర్వాత వాట్ ఎవర్ ఇట్ మేబీ. అక్కడ బ్రహ్నం గారు క్షమించమని ప్రార్థన చేయొచ్చు. ఏమని? ప్రభు, ఈ సహోదరి తెలుసుగా ఎదురుకొచ్చి స్వస్థత కోసం వచ్చిన అమ్మాయి గురించి, ఈమె పాపాన్ని తీసివే ప్రభు, నన్ను క్షమించమని అడుగుతున్నా అని అడిగే హక్కు బ్రహ్నం గారికి గుర్లేదు. ఎందుకంటే ఆ పాపము తన భాగస్వామికి విరోధంగా జరిగింది కాబట్టి మొదటగా భాగస్వామి క్షమిస్తే తప్ప ప్రవక్త కూడా హక్కు లేదు. మీకు అర్థమవుతుందా? ఈ క్షమించడంలో కూడా ప్రతి ఒక్కరికి పరిధులు ఉన్నాయి. ప్రతిదానికి వచ్చి పాస్టర్ దగ్గర నిలబడి క్షమించమని చెప్పేసి ప్రార్థన చేయించుకుంటే అమ్మ మొత్తం చెల్లుబాటు అయింది. నో. మలాకి 3 ప్రకారంగా అక్కడ అననీయ సప్పిరాలు చేసింది దేవుడి దగ్గర దొంగతనం, అది మనుషుల దగ్గర కాదు. అది నేను అందుకే చెప్తున్నా, మనుషుల దగ్గర దొంగతనం చేయండి. ఇప్పుడు నా దగ్గర ఒక 1000-2000 తినేసేయండి. ప్రభు తెలియక చేశారు, క్షమించండి ప్రభు అంట. క్షమిస్తాడు దేవుడు. నువ్వు క్షమించావా? నేను క్షమించిన ప్రభా, అయితే ఓకే, నేను కూడా క్షమిస్తున్నా. కానీ దేవుడి దగ్గరే దొంగతనం చేసిందాన్ని క్షమించమనడానికి నువ్వెవడవు? ఒకవేళ అక్కడ అధికారం పర్మిట్ చేసి ఉంటే కనుక, అనుమతించుంటే కనుక, బ్రహ్నం గారు కూడా ఆ సహోదరికి ఎప్పుడో క్షమించమని ప్రార్థన చేసేవాడు. పోయి నీ భర్తకి చెప్పు. లేదండి, మా భర్తకి చెప్తే నా కాపురం కొల్లేరు అయిపోతుంది. అప్పుడు ఆయన ఏమన్నాడు? కొల్లేరు నరకం కంటే బెటర్ అమ్మా అన్నాడు ఆయన. ఏంటది? కొల్లేరు నరకం కంటే బెటరేగా. అన్ని భాగాలు ఉండి నరకంలో పడవేయబడ కంటే పాపము చేసినటువంటి దాంతో దాన్ని తెంచుకొని కొన్ని భాగాలు కలిగి పరలోకంలో పడటం మేలు అన్నాడు ఆయన. అందుకే ఆ క్షమించడం విషయంలో కూడా కాపరికి సైతం అధికారం లేదు. ఇప్పుడు రూబెన్ బ్రదర్ ఉన్నారు, ఆయన దేవుడికే విరుద్ధంగా ఒక తప్పిదం చేశారనుకోండి, నేను వచ్చి ప్రభు వీరిని క్షమించు అని నేను అంటాను, కానీ లెక్కలోకి రాదు. అది రాదు. మీరు మీ దేవుడి మధ్యలో మీరు చూసుకోవాలా, అంతేనా? ఇది దానికి సంబంధించిన విషయం. భాగస్వామి సంబంధించిన విషయాల్లో మొదటగా భాగస్వామి అంటే, ఇప్పుడు భాగస్వామి ఒప్పుకోవడం తర్వాత సంగతి. అంటే క్షమించకూడదు తర్వాత సంగతి. అడుగుట మన పని. క్షమించమని చెప్పి మనము ఆ క్షమాపణ అడుగుట మాత్రం మన పని. తర్వాత ఆమె ఒప్పుకుంటుందా ఒప్పుకో తర్వాత సంగతి. నువ్వు అడిగేసావా, డన్. తర్వాత అది నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సుప్రీంకోర్టులో ఇక్కడ ఆల్రెడీ నువ్వు అప్లై చేసావు కదా, డిస్ట్రిక్ట్ కోర్టులో అప్లై చేస్తే అయిపోయా. సుప్రీంకోర్టులో కూడా ఓకే చలో అంటాడు ఆయన. డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వచ్చావు, ఆ జల్లెల్లో చిక్కుపడిపోయి ధవల సింహాసనం దగ్గర ఏమైపోతావు? పూర్తిస్తే నరకానికి రాజు అవుతావు. ఎందుకంటే అప్పుడు నరకంలో బాగా తెలివిగలడు ఓడరా అంటే నువ్వే. ఎందుకంటే వర్తమానం గురించి బాగా జ్ఞానం కలిగి మరి అక్కడికి వెళ్ళావుగా, అక్కడ అందరికి బోధించుకోవచ్చు నువ్వు, అక్కడ వాళ్ళందరికీ బోధనకు అవ్వచ్చు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అక్కడ ఉన్నటువంటి పేతురు గారు కూడా అని అంటాడు, పరిశుద్ధాత్మని ఎలాగున్నా మోసం చేయాలనిపించిందిరా మీకు? నువ్వు పేతురు అనబడి నన్ను మోసం చేసినా బాగుండు, నేను లెక్కలో పట్టుకునే బాగుండు కాదు. కానీ నువ్వు దేవుడికి విధంగా చేసావు కాబట్టి ఇదిగో దేవుడు నీకు చెప్తున్న మాట, మరణం పొండి. అంటే క్షమించడానికి వీల్లేదు. అది సాతానికి అప్పగిస్తారా పౌలు గారు? మీరు క్షమించడానికి వీల్లేదా? ఆ చేసిన తప్పిదాన్ని బట్టి క్షమాపణలు ఆధారపడి ఉంటున్నాయి. అందుకే ఆ క్షమించబడినటువంటి పాపంలో దయచేసి చెప్తున్నా మీ అందరికీ, అయ్యా దయచేసి ఎన్నడూ పడకండి, ప్రాణాలు పోయినా సరే పడకండి. మన యొక్క స్థల స్థిర చర ఆస్తులు, పశువులు, వాహనాలు అమ్ముకొని ఒంటరిగా నిలబడ్డా పర్వాలేదు, కానీ అదిగో ఆ స్థలంలో మీరు నిలబడకండి. ఆ రోజున మన గతి సొదొమ గొమొర్రా గతి కన్నా ఘోరమైన గతి, అత్యంత భయంకరమైనటువంటిది, అది బహు ప్రచండమైనటువంటిది. అది దాని జోలిలో మాత్రమే ఎప్పుడు పడబాకండి. అందుకే ప్రేమను గూర్చినటువంటి మాట్లాడిన ఆ సేవకులు క్షమించబడినటువంటి పాపంలో అననీయ సప్పిరాను తొక్కేశారు. అదే ప్రేమను గురించి కొరింథీ పత్రిక రాసింది, ప్రేమ గురించి ఎవరు రాశారు? పౌలు గారే. అదిగో ఆ పౌలు గారే సాతానికి అప్పగించవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను ప్రేమను గురించి వర్తమానం అధికంగా బోధిస్తున్న కొలది అన్నీ క్షమించబడ్డాయి కావచ్చు ప్రేమలో అనుకునే భ్రమలో ఉండకండి. నేను మీకు ఇంకా పాప నియమాన్ని కంటిన్యూ చేయాలి.
పాప నియమంలో ఆ పాపపు రకాన్ని బట్టి, వర్గాన్ని బట్టి దాని క్షమాపణలలో దాని దారులు వేరే ఉన్నాయి. ఎలా పడితే అలా క్షమాపణలు రావు. కొన్ని పాపాలకి ఖచ్చితంగా ఉపవాసాలు చేయాల్సిందే, కొన్ని పాపాలకి వెళ్ళి క్షమాపణ అడగాల్సిందే, కొన్ని పాపాలకి జక్కయ్య వలె అది వాడు ఎంతైతే మనం నష్టం చేసామో అంత నష్టాన్ని ఖచ్చితంగా చెల్లించాల్సిందే. నా మాట వింటున్నారా? ఇది ఊరికే రక్తం ఉంది మనకి, మనం వచ్చేద్దాం, రక్తం కింద దూరేద్దాం, అన్ని క్షమాపణలు, ఇది భ్రమ. ఇది భ్రమ. అట్లా చేయకూడదు, అట్లా ఉండదు. ఇది ఖచ్చితంగా క్షమించబడ్డానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అందుకే పాప నియమాన్ని చాలామంది తలకాయ మీద ఎగిరిపోతున్నారు. నాకు అర్థమైంది ఆ విషయం. ఆ నెలలు కూడా చాలామందికి అర్థం కావట్లేదు. అందుకే కొంత గ్యాప్ ఇచ్చాము. దాని చుట్టూ ఉన్నటువంటి పరిసరమైన సంబంధమైనటువంటి వర్తమానాలు చెప్పుకున్న తర్వాత అప్పుడు చెప్పాలి. ఇప్పుడు వింటున్న ఈ సంగతులు మీకు మరలా పాప నియమంలో బాగా అర్థమవునట్లుగా చేస్తాయి. కాబట్టి ఆ క్షమించబడినటువంటి పాపంలో మీరు ఎన్నడూ పడకుండా ఉన్నట్లే జాగ్రత్త పడండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే దేవుడు బైబిల్లో అంటాడు, పురుషులారా మీరు నిలబడి చేతులు పైకెత్తినప్పుడు మిమ్మల్ని గురించి తప్పిదాలు చేసిన వారిని క్షమించినట్లుగా ప్రార్థన చేయండి అంటాడు. అవునా? మీరు ఒకరినొకరు క్షమించుకోండి అంటాడు. అవన్నీ ఊరికే ఏదో యాదృచ్ఛికంగా మాట్లాడిన మాటలు కావవి. వాటికి ఖచ్చితమైనటువంటి పద్ధతి పెట్టాడు దేవుడు. దెర్ ఇస్ ఎ సిరీస్, దెర్ ఇస్ ఎ ఆర్డర్ ఇన్ దాట్. ఆ ఆర్డర్ తెలియకుండా ఎట్టబడతట. ఇప్పుడు నేను మోనమ్మని ఇచ్చిన, ఓకే వచ్చి ప్రభు క్షమించుతాను, నేను చేయకుండా పాపం చేశాను, నేను అయిపోయింది. తర్వాత డన్ అయిపోయిందా? క్షమించబడతానా? నా భ్రమ అది. అట్లా ఉండదు. లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి నా మనస్సులో నేను పీటర్ బ్రదర్ని ఘోరంగా తిట్టుకున్నా. పీటర్ కూడా చెప్పలేదు. ఇప్పుడు నేను చేయాలి? ఇప్పుడు ట్యాక్స్ విషయంలో చూడండి, అక్కడ నుంచి ట్యాక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు బ్రహ్మం గారికి. ఈయన ఫోన్లో మాట్లాడలేక గడప దాటేసి తన భార్యతో మాట్లాడించి అబద్ధం చెప్పించాడు. చెప్పించిన వెంటనే మనం చదివాం ఇదివరకే, మీరు వినండి. అప్పుడు ఆయన ఆ అబద్ధం ఆడడం విషయం ఆయన హృదయంలో అంతరంగము తొలుచుతూ ఉంది, ఆయనని నరికేస్తూ ఉంది. అప్పుడు వెంటనే అదే ఆఫీస్కి గబగబ పరిగెత్తుకుని వెళ్ళి ఆ ఆఫీసర్ ఎవరైతే ఫోన్ చేసిర్రో ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని అడిగిండు. ఎందుకు? ఈయన అబద్ధం ఆడాలి తెలియదుగా, వాళ్ళకేం నష్టం లేదుగా, వాళ్ళకేం బాధ కలగలేదుగా, వాళ్ళేం కోల్పోలేదుగా. అది ఏ నష్టము కష్టము బాధ జరగకపోయినా వెళ్ళి క్షమాపణ అడగాల. అడిగితే తప్ప నీ స్వస్థత వల్ల నీకు తిరిగి ఇవ్వను నేను. అయ్యో, నా మాట వింటున్నారా? నేను అందుకే చెప్తున్నా, ఆ పాప నియమైన వర్తమానం చాలామందికి అర్థం కావట్లేదు. రెండోది వ్యూస్ కూడా చాలామంది పట్టుకోలేకపోతున్న విషయం నాకు అర్థమైపోయింది. నేను అందుకే ఇది ఇప్పుడు సమయం కాదన్న విషయం గ్రహించా. అందుకే దాన్ని అక్కడ నిలిపా. ఊరికే ఉండదయ్యా, ఆ క్షమాపణలు అడిగే విధానంలో వ్యత్యాసాలు ఉంటాయి. అన్నిటికీ క్షమాపణలు ఒకే రకంగా దొరకవు. అన్నీ కూడా కడగబడే రక్తంలోనే, కానీ ఆ రక్తము ఆపాదించబడే విధానం వేరు. ఆ రక్తము ఆపాదించబడుతున్న విధానం వేరు. అక్కడ అవతల వ్యక్తులకు నష్టం జరగకపోయినా, బాధ జరగకపోయినా వారికి తెలియదు కూడా అసలు వాళ్ళకి. అయినప్పటికీ కూడా వెళ్ళి వారి దగ్గర క్షమాపణ అడిగితే తప్ప నేను ఒప్పుకోను అన్నాడు. మీకు అబీమెలెకు స్టోరీ గురించి కూడా చూడాలి. అబ్రహాం దగ్గర అబీమెలెకు తప్పేం చెప్పండి? అబీమెలెకు గర్వం కలిగిన వాడు కాదు, దేవుడికి భయపడేవాడే. కరెక్టేనా? అంటాడు, నువ్వు నాకు భయపడేవాడు కాబట్టి నేను చంపకుండా ఆపినా అన్నాడు. కానీ అబద్ధం ఆడింది ఎవరు? అబ్రహాం. అయినా సరే నువ్వు వెళ్ళి సారీ చెప్పు. ఓ అమ్మో, మీరు అందుకే నేను చెప్తున్నా, మాట జాగ్రత్తగా వినండి. క్షమించబడడానికి కూడా ప్రత్యేకమైన దారుణ మార్గాలు పెట్టబడ్డ బైబిల్లో వర్తమానంలో. నేను ప్రవక్త జీవితాన్ని నిశ్చితంగా పరిశీలించి చూసినప్పుడు, బైబిల్లో చూసినప్పుడు అబీమెలెకు తప్పేం లేదు. అయినా సరే దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి అతని దాని ప్రవక్త, అతని దగ్గర ప్రార్థన చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చస్తావు. కానీ తండ్రి నేను అబద్ధం ఆడలేదు కదా, వాడే అబద్ధం ఆడాడు, అతను ఇట్లా చెప్పాడు. అయినా సరే నోరు మూసుకొని వెళ్ళి ప్రార్థన చేయించుకోబో, అప్పటిదాకా క్షమించబడు. అంటే ఆ పాపం అనే నియమము ఒక్కొక్క వర్గం పైన ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. ఆ క్షమించబడే విధానంలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. దీన్ని అట్లా పక్కన పెట్టండి, అటుపోతే తలకే మళ్ళీ మీకు ఎగిరిపోతుంది కాసేపటి నుంచి. ఇక్కడ పేతురు గారు కావచ్చు, పౌలు గారు కావచ్చు, ఎంతటి ప్రేమల గురించి మాట్లాడినారో, ఎంతగా దైవికమైన ప్రేమ రుచి చూశారో వారందరూ. ఎందుకంటే శిలువ మరణాన్ని నేరుగా చూసిన వాళ్ళంతా కళ్ళ ముందే ఈ ప్రపంచంలో ఎన్నడూ కనబడినటువంటి గొప్ప దైవికమైన ప్రేమ ప్రదర్శన చూశారు వాళ్ళు.
చూసిన కొద్ది దినాలకే క్షమించడానికి మాత్రం ఒప్పుకోకుండా క్షమించబడని పాపం కింద వారికి మరణాన్ని ఇచ్చేశారు వాళ్ళు. ఎస్ సార్ నో? అంటే ఆలోచించండి, క్షమించబడని పాపంలో పడడం అంటే మామూలు విషయం కాదు అది. అందుకే ఈ కాల ప్రవక్త గుండా మనం చూస్తున్నప్పుడు సంఘశాఖ సహోదరుల వలనే క్షమించబడని పాపం అంటే ఒక సంకుచితమైన జ్ఞానంలో మనం ఉండకూడదు. 10 లక్షల్లో ఒక్కడు 9,99,999 మందిని ఎగిరి పక్కన పడేస్తున్నాడంటే దానిలో అనేకులు క్షమించబడని పాపంలో పడ్డవాళ్ళే మెజారిటీ. వారు అనుకుంటున్నారు ఏమని, మా పాపాలు క్షమించబడ్డాయి, మేము సరిగ్గానే ఉన్నాం, మేము ఎత్తబడతాము, రాజ్యంలో ఉన్నామని. కానీ వారికి తెలియకుండానే ఆ సహోదరి వెనకాల ఎలాగో వేలాడుతున్న పాపం ఉన్నదో అనేకులకు వేలాడుతున్న పాపాలు నీటికి ఉన్నాయి. అందుకే దీని గురించే నేను ఇదివరకు వర్తమానం కూడా చెప్పిన, ఒప్పుకోబడని పాపం గురించి చెప్పా కదా. ఒప్పుకోబడని పాపం ఎంత ప్రమాదకరమో క్షమించబడని పాపం అంతే ప్రమాదకరం. ఈ రెండు మనల్ని పరలోక రాజ్యాలు ఆపేస్తాయి, సాతాను గాడి యొక్క గృహానికి పంపిస్తాయి. నా మాట వింటున్నారా? అందుని గురించే క్షమించబడని పాపంలో కూడా అక్కడ మొట్టమొదటి క్షమించబడిన పాపం దేని గురించి మాట్లాడాడైనా? విల్ఫుల్లీ కదా, తెలిసి కావాలనే ఒక వ్యక్తి చేసిన ఒక చిన్న సంఘాన్ని సంతృప్తి పరచాలని చెప్పి వాక్య ప్రత్యక్షతను తృణీకరించిన ఒక సేవకుడితో పాటు కలిసి తిరగడం కొరకు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి, సంఘశాఖ విధానాలు కలిగి ఉన్నటువంటి ఈరోజు NTMSలో కూడా అలాంటి కొన్ని పద్ధతులు కనబడుతున్నాయి. ఎవరో ఒకరు 2-3 హెడ్లు ఉంటారు, వాళ్ళ కింద ఒక పెద్ద చైన్ వరస ఉంటుంది. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ వాక్యం ఇలాగ చెప్పుతున్నది, వర్తమానం ఇలాగ చెప్పుతున్నా అన్నాం అనుకోండి, అమ్మో మా హెడ్ ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకోరు? మా హెడ్ ఒప్పుకోడు. ఒకవేళ మేము ఇది పాటించామని తెలిస్తే మమ్మల్ని ఈ వరుస క్రమంలోంచి చైన్లోంచి తెంపి బయటపడేస్తారు. అది క్షమించబడిన పాపమే. నా మాట వింటున్నారా? అనేకుల యొక్క సేవలు కొద్ది రోజుల్లో అతిపెద్ద నిరాశ, వర్తమానం విన్నారుగా, ఆ నిరాశకు గురవుతారు. ఎందుకంటే వాళ్ళ ప్రీచర్ని, వాళ్ళ బోధకులను వారు ఏం చేయాలా? సంతృప్తిపరచడం కొరకు బయలుపరచబడినటువంటి సర్వసత్యాన్ని ఆపేయాల. అందరూ గురించే అనేకులు ఆ రోజున అతిపెద్ద నిరాశ నిలబడే సంఘాలు చాలా ఉన్నాయి, చాలా పరిచయాలు ఉన్నాయి, విశ్వాసులు చాలామంది ఉన్నారు. అందుకే ఆ క్షమించబడని పాపంలో ఏ విధంగా పడుతున్నారో తెలిస్తేనే మనం జాగ్రత్త పడగలుగుతాము. కాపరేమనుకుంటాడా లేదా అనే విషయం పక్కన పడేసాడు. అది వాక్యమా, వర్తమాన సంపూర్ణమైన సర్వసత్యమా అంగీకరించాల్సిందే. ఆ సంఘం ఏమనుకుంటుందా, లేదా ఒక పెట్టి ప్రీచర్ కదా, ఒక పెట్టి ప్రీచర్ ఏమనుకుంటాడా మనకు అనవసరం. అలాగ ఆలోచించకుండా వాక్యము బహిర్గతమైన దాన్ని కూడా తృణీకరించినట్లయితే దేవుడు ఎన్నడూ కూడా దాన్ని బట్టి క్షమించడానికి ఎన్నడూ కూడా ఒప్పుకోడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా క్షమించడానికి దేవుడు దాన్ని ఎన్నటికీ ఒప్పుకోడు. తర్వాత ఇంకో కారణం ఏం చెప్పాను? పరిశుద్ధాత్మకు విరోధంగా కదా, పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడినా చేసినా అది క్షమించాను అన్నాడు. తదుపరి మరలా రిపీట్ చేయించేది దేనికంటే కనీసం ఈ రూపంలోనే బ్రెయిన్లో పడతాయి ఇవి. చెప్పండి. రైట్. మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా, ఎప్పుడు? అనుభవ జ్ఞానం తర్వాత. దానికి సైతము క్షమించబడని పాపంగా ఇస్తున్నాడు. అంటే మేలైనది చేయనెరిగి అంటే ఇది పెద్ద బ్రాడ్ కేటగిరీ. అది దానిలో చిన్న చిన్న విషయాలు మొదలుకొని తీవ్రతర విషయాలు అన్నీ ఉంటాయి దాంట్లో. నీకు తెలుసు, నీ సహోదరుడు వచ్చి, బ్రదర్ నాకు సమస్య ఉంది, నాతో పాటు ఒక మైలు వస్తావా? రావడం మేలైనది, వెళ్ళడం మేలైనది తెలుసు, కానీ నేను రాను. నా మాట వింటున్నారా? నేను అడిగా పీటర్ బ్రదర్ని, పీటర్ బ్రదర్ నాకు ఇట్లా పని ఉంది, ఆ పొలం ఏదో ఒక సమస్యలో ఉంది, రండి. ఆయన ఏమన్నాడు? ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నా, మీరు కానిచ్చేసేయండి. నేను రాను. వెళ్ళడం మేలైందేనా? మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవడం తెలిసిన తర్వాత కూడా ఖచ్చితంగా క్షమించబడని పాపమే. ఇక ఈ ఒక్క కేటగిరీలో బైబిల్ వాక్యాలు అన్నీ వస్తాయి అక్కడ. ప్రార్థనా జీవితాలు, మేలు చేయడం జీవితాలు. ఒకడు వచ్చి నిన్ను ధనం అడుగుతుండే, నీ యొక్క ధనం ఉండగా ఒకడు వచ్చి నీ దగ్గర చేయి చెప్తుండే, నీ యొక్క చెయ్యి వెనుకకు తీయకము అన్న దగ్గర మొదలుకొని, అయ్యా ఒకడు నీ యొక్క చొక్కా లాక్కుంటాడు, చేతిలో ఉన్నది. మేలైనది ఏంటిది? ఒంటి మీద కూడా తీసేయడం మేలైనది. తెలుసా తెలీదా మనకి? చెయ్యకపోవుటయు
ఒకడు వచ్చి నీ చెంప మీద కొట్టిండు. అయ్యా చెంప మీద కొట్టడానికి సీరియస్గా తీసుకున్నారు. యాక్చువల్లీ ఆ కాలంలో దాన్ని ప్రాపర్గా తీసుకుంటే, దాన్ని సరైన తర్జమాలో తీస్తే ఇన్సల్ట్ అని అర్థం. అక్కడ అన్నమాట, జాగ్రత్త. అది లిటరల్లీ అక్షరార్థమైన స్లాప్ కాదు, అది అక్షరార్థమైన స్లాప్ కాదు. అది అంటే దొరకబడి చొల్లని కొడుతున్న ఇటుపక్క కూడా చూపించేది కాదు, అది ఇన్సల్ట్. ఒకవేళ ఎవడైనా నేను మిమ్మల్ని అవమానించినట్టుగా చేస్తుంటే వాడు ఇంకా అవమానించడానికి అవకాశం ఇచ్చేయండి, తిట్టుకొనియండి, వదిలేసేయండి వాడిని, మీరేమనకండి. ఇది ఇలాగూ చేయడం మేలని తెలుసు, కానీ మేలని తెలిసి కానీ మనం ఎన్నుకోలే, మనం చెయ్యలే. ఇది క్షమించబడని పాపమే. నేను అందుకే మీ పిల్లలలో కొంతమంది నా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు అంటే నేను చేసేది చాలామందికి అర్థం కావడంలే, అందుకే చెప్తున్నా. వచ్చి ఇదిగో వీడు అంటాడు వాడు కొట్టాడని. వాడిని అడిగితే నువ్వెందుకు కొట్టావో ఫస్ట్ అంటే ముందు వీడే కొట్టాడని చెప్తాడు. అప్పుడు వీడు అన్నాడు కాబట్టి వాడు కొట్టాడు. వాడు నీతిమంతుడేగా. అయ్యా ఋత్విక్ గాడు మొట్టమొదటిగా తప్పు చేయడాన్ని బట్టి జాన్ గారు కొట్టారు. తప్పు ఫస్ట్ వీడిదే, తర్వాతే వాడు కొట్టాడు. ఇప్పుడు వీడు నీతిమంతుడేగా. జాన్ నీతిమంతుడా కాదా? కాదా? అట్లాంటి కంప్లైంట్తో మీ పిల్లలు నా దగ్గరకు వస్తే ఇద్దరిని తంతున్నా. ఎందుకంటే నేను వాక్యంలో ప్రత్యక్షత కలిగినవాని కాబట్టి. మీకు అలాంటి కోణం ఉండదు. మీరు ఎప్పుడు అలాంటి కోణాలు ఉంటారంటే నా జీవితము వర్తమాన ప్రకారంగా జీవించాలనుకోవడం మీకు అలాంటి కోణం వస్తుంది. ఎందుకంటే మొదటగా తప్పు చేసిన వాడికి ఎంత ఫలం ఉందో, వాడి తప్పును కనుక మనం క్షమించడం నేర్పించకుండా, భరించడం నేర్పించకుండా ఉన్నటువంటి ఎదుటి వాడిది కూడా అంతే తప్పు లెక్కల ప్రకారంగా. ఇద్దరిలో ఏ ఒక్కరిని దేవుడు నీతిమంతుడు అన్నాడు. ఎందుకు తిట్టినారు అంటే ముందు వాడే తిట్టిండు, ఇద్దరు దోషులే. కానీ ఒకవేళ ఇదిగో ఋత్విక్ గాడు అని కొట్టాడు, వాడు నిమ్మకి నీరెత్తకుండా ఏమనకుండా నెమ్మదిగా వచ్చి మనకు చెప్పాడు, అప్పుడు ఋత్విక్ గాడు ఒక్కడే దండించడానికి అర్హుడు అవుతాడు. వాడు దండన తీసుకోవాల్సిందే. నా మాట వింటున్నారా? ఎందుకంటే ఆ సమయంలో ఎదుటివాడు మన మీద దాడి చేస్తున్న సమయంలో ఏది మేలైనది? ప్రతిదాడా గల్లలు పట్టుకుని అడుగుదామా? ఆ సమయంలో మేలైనది ఏంటిది? ప్రార్థన చేయడం, వారికి ప్రేమపూర్వకంగా చెప్పడము. ఆ సమయంలో మేలైనది ఏదో లేఖన ప్రకారం చూసి అలాగూ చేయకపోవడం కూడా క్షమించబడని పాపంలో భాగంగా ఇస్తుంది. అందుకే నేను మీ పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు నేను డీల్ చేసే పద్ధతి అట్లాగే లేఖన పద్ధతే చేస్తున్నా. అట్లాగే చేయాలా, అంతేనా? లేదు మనదైతేనే పన్నీరు పక్కడదైతే పందికూర అందామా, అంతేనా? అట్లా కాదు. లేఖనం దగ్గర అందరూ సమానమే. ఎందుకంటే ఈ ఒక్క చిన్న వచనం దగ్గర అత్యధికమైనటువంటి పెద్ద మెజారిటీ క్రైస్తవుల గుంపు ఇరుక్కుపడిపోయింది. అక్కడ మనకు తెలుసు ఏమని, డబ్బు సంపాదన మందిరమా, ఏది మేలైంది? అయినా మనం దేన్ని ఎన్నుకుంటాం? ఆబ్వియస్లీ అదే. ఒక ఫంక్షనా, సండే చర్చా, ఏది అనుకుంటాము? లవ్ యూ బ్రదర్. చివరికి సండే చర్చి ఎంత చీప్ అయిపోయిందంటే ప్రజలకి, ఏదో తిండి మీద మక్కువతోనో దాంతోనో తింటారో, పెళ్ళికి పేరంటానికి పోయిందంటే సరే బలహీనతలు ఉన్నాయి, కొద్దిపాటి బలహీనత అనుకోవచ్చు, సావులకు కూడా పోతున్నారు. బైబిల్లో మృతులు తమ మృతులు పాతి పెట్టుకుంటారని చెప్పిన తర్వాత కూడా తెలుదా మేలైనది ఏదో? తెలుసు. మేలైనది తెలిసి కూడా చేయట్లేదంటే అది క్షమించబడని పాపమే. అయ్యా నేను చెప్పానా, ప్రవక్త చెప్పాడా? దాన్ని మీకు కేవలం ఎలాబరేట్ చేస్తున్నా, మీకు అర్థం కాదు. ఎందుకంటే ఆ ఒక్క లేఖనం యొక్క కవరేజ్ ఎంటైర్ బైబిలు, ప్రతి క్రైస్తవుడి యొక్క ప్రతి నడక ఆధారపడ్డది. అక్కడ అందరూ అక్కడ చిక్కుపడిపోతున్నారు. నీకు తెలుసు మేలైనది ఏదో. అయ్యా విశ్వాసంలో పరిపూర్ణమైన స్థితి మేలైనదా, బలహీన స్థితి మేలైనదా? కరెక్టేనా? విశ్వాసంలో పరిపూర్ణమైన స్థితి మేలైనది ఎరిగి దానికి అనుగుణమైన క్రియలు చేయకపోవటయు కూడా ఎప్పుడు ఆ స్థాయి అనుభవ ప్రత్యక్షత వచ్చిన తర్వాత క్షమించబడని పాపమే. రారు, లేకపోతే కూర్చుంటే బాగుండు. కానీ ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నేర్పియాలి బైబిల్లో చాలామందికి. బైబిల్లో వర్తమానంలో వాళ్ళు నేర్చుకున్న పరిస్థితుల్లో చాలామంది తెలియదు. వాళ్ళకి ఇసుక మీద ఇల్లు కడితే అట్లాగే ఉంటుంది. కానీ మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా
ఖచ్చితంగా పాపమే. అదియు అనుభవపూర్వకంగా ఒక జ్ఞానం సత్యం మనకు అప్పచెప్పబడిన తర్వాత అలాగు చేయుట పాపమే. ఎసార్నో. ఇప్పుడు దేవుడి యొక్క పౌలు గారు అంటారు ఏమని, ఇక ఈ బ్రదర్ అంటాడు అన్నీ తినొచ్చు, ఆ బ్రదర్ కూరగాయలు తినాలన్నాడు. ఏమన్నాడు? కూరగాయలు. సరే, ఆయన స్థాయి అట్లా విశ్వాసము, ఈయన స్థాయి ఇట్లా విశ్వాసము. ఈయన బలవంతుడు కాబట్టి అన్ని తింటున్నాడు, ఆయన బలహీనుడు కాబట్టి కొన్ని తింటున్నాడు. కానీ ఒక రోజున దేవుడు ఆయనకి విశ్వాసంలో ఎదిగింపజేసి ఆయనకు ప్రత్యక్షత రూపంలో కావలసిన సమాచారం అంతా అప్పచెప్పబడిన తర్వాత కూడా అప్పటికీ ఆయన అదే స్థితిలో ఉన్నాడు అనుకో, అయ్యా బలహీనులే మిమ్మల్ని నిలబెట్టుకోవడానికి దేవుడు సమర్థుడు. ఎందుకంటే పౌలు గారు మాట్లాడిందే మాట్లాడదాం. కానీ ఏది మేలైనదో చేయనెరిగి అలాగూ చేయకపోవడంలో క్షమించబడని పాపాలు ఇరుక్కున్నాం. ఇప్పుడు నేను రమ్మన్నా, నాతో పాటు పీటగా 2 మైళ్ళు రమ్మన్నా, ఆయన రానన్నాడు. దేవుడు దాన్ని క్షమించాడు. ఒక రోజున నాకు ఒక అత్యంత ఘోరమైన ఎమర్జెన్సీ పరిస్థితి వస్తుంది. ఆ రోజున ఎవడు అందుబాటులో లేకుండా కూడా చేస్తాడు దేవుడు. నా మాట వింటున్నారా? ఆ రోజున నాకు ఎవడు అందుబాటులో లేకుండా చేసి చూపిస్తాడు ఆయన. నేను వధువునైతే నాకు క్షమాపణ నా మూల్యం ఇక్కడే చెల్లించాల్సి ఉంటే అది కూడా మళ్ళీ అది స్టార్ కండిషన్స్ అప్లై, పాప నియమంలో ఉండేటువంటి కండిషన్స్ అప్లై, అంతేనా? అంతేగాని మేలైనది చేయనరిగి అలాగూ చేయట్లేదు మనం. నీ సహోదరుని బలపరచాలని నీకు తెలుసు, నువ్వు చేయలే. నీ సహోదరుడు కృంగిపోతున్నాడు, నీ సహోదరి కృంగిపోతుంది, ఆమెను బలపరచాలా స్థిరపరచాలని నీకు తెలుసు, నువ్వు చేయలే. అది మేలైనదని నీకు తెలుసు. అట్లా ఆ రూపంలో వెతుక్కుంటూ పోతే అయ్యా నిజం చెప్పండి, మన పాపరాశి మన మోయలేనంత అవుతుంది అది. కాబట్టి మేలైనది మీకు ఎరిగిన వెంటనే దాన్ని చేయడానికే ప్రయత్నించండి. అందుకే కదా ఈ కాల ప్రవక్త వినుట, గ్రహించుట, పాటించుట అనే వర్తమానం చెప్పాడు. వర్తమానం వింటే సరిపోదు, గ్రహిస్తే సరిపోదు, పాటించాల. వినడం వినకపోవడంలో సంఘశాఖ వారు అన్యులు ఎగిరిపోయినారు. గ్రహించడంలోనే ఇంటర్ మెసేజ్లోనే చాలామంది గ్రహింపులోనే తేడాలో చెగిరిపోయారు. ఇక పాటించడం అనేది గ్రహించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆమేన్. మీరు క్షమించబడని పాపంలో పడకండి. మీకు తెలుసు ఏమని, ఇదిగో ఈ పలానా పని చేయడం తప్పు, వ్యభిచారం తప్పు, దాని జోలికి పోవద్దు, తాగడం తప్పు, దాని జోలికి పోవద్దు, ఏదైతే తప్పు అంటాడో దాని జోలికి పోకూడదు. మీకు తెలిసిన తర్వాత ఎప్పుడు చేయకూడదు. తర్వాత గాస్పెల్ ట్రూత్ కదా, గాస్పెల్ ట్రూత్ని కూడా తృణీకరించడం అనేదాన్ని దేవుడు క్షమించబడిన పాపంగా నేర్చాడు. తర్వాత అవిశ్వాసాన్ని కూడా క్షమించబడిన పాపం ఎప్పుడు? విశ్వాసమును గురించి నువ్వు అన్ని విషయాలు వినిన తర్వాత. ఎందుకంటే హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి బోధనలలో విశ్వాసం ఉందా? చూడండి ఒకసారి హెబ్రీ 6 చూడండి. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఎందుకు మీరందరూ నాకు బాగా డల్గా కనబడుతున్నారు? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును సరిపోతుంది. దేవుని యందలి విశ్వాసము అనేటువంటి ఆ బోధ మీరు విన్నారా? 20 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నాం. ఎస్ సార్. బైబిల్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ఒక్కొక్క బోధకుడు వచ్చి ఒక్కొక్కరు చూపించి ఇదిగో ఇట్లా విశ్వసించండి, అట్లా విశ్వసించండి అని అన్నీ చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మీకు దేవుని యందలి విశ్వాసం అనే బోధ వచ్చేసిందా? ఇదిగో ఇప్పటి నుంచి మీరు అవిశ్వాసం చూపిస్తే మాత్రం మీది క్షమించబడిన పాపం అవుతుంది. బోధ లేనప్పుడు వేరు. కరెక్టేనా? అదే రీతిలో బాప్తిస్మాన్ని గురించినది అంతే. ఒకప్పుడు మీకు తెలియదు కాబట్టి చెల్లుబాటు కానీ బాప్తిస్మాల్లో ఉన్నారు. కానీ తెలియపరచబడిన తర్వాత కూడా ఇంకా చెల్లుబాటు కానీ బాప్తిస్మాల్లో ఉంటే కూడా అది క్షమించబడిన పాపమే. నా మాట వింటున్నారా? జాగ్రత్త. తర్వాత సరే దాన్ని వదిలేసేయండి. తర్వాత మనము ఇంకో విషయాన్ని చూసాం, ఏది అవిశ్వాసము క్షమించబడిన పాపంగా చూసాము. ఆ తర్వాత ఎలీషా యొక్క విషయంలో కూడా పిల్లల విషయంలో చూసాం. అయ్యా మీ పిల్లలను జాగ్రత్తగా పెంచండి. నేను మళ్ళీ చెప్తున్నా, కాపర్ అంటే లెక్క చేయని, కాపర్ అంటే ఎదురు తిరిగేటువంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు తొందరలోనే ఆ కాపర్ పైన ఎదురు తిరుగుతారు. ఎంతమంది అంగీకరిస్తున్నారు? కరెక్టేనా? ఇంట్లో తన తండ్రి తన తల్లి ఈ పాస్టర్ అంటే పాస్టర్ ఊరికే మనల్ని టార్గెట్ చేసి చెప్తున్నాడు, ఈయనకే తెలుసా అన్నీ,
తొందరలో వీళ్ళ పిల్లలు కూడా అదే మాట్లాడతారు. డిట్టో డైలాగులు వస్తాయి, సేమ్ సెంటెన్స్ వస్తాయి. ప్యాసివ్ లెర్నింగ్ వాళ్ళ పిల్లల్లో ఖచ్చితంగా ఆ దుర్బీజాలు వేసేసారు వాళ్ళు. మనమే తప్పుదారి పట్టాము, మన పిల్లలు కూడా పట్టించేసాం. ఎందుకంటే దేహ సంబంధమైనటువంటి ఒక బోడితనాన్నే బోడివాడ అంటేనే అది పరిశుద్ధాత్మకే విరోధంగా ఏం చేయడని చెప్తున్నాడు ప్రవక్త. ఎస్ సార్ రా, ఆలోచించండి. మరి మన పిల్లల్లో నిజంగానే సరైన పెంపకాన్ని పెంచామా? మార్పులు చేర్పులు చేయించాలా? ప్రైజ్ ది లార్డ్. సరే, మరొక విషయాన్ని గమనించుదాం. సరే, ముందుకు రండి. 58-0107 వేగవంతంగా ఈ యొక్క వర్తమాన దేవుని చిత్తం మీద ఇప్పుడు ముగించే ప్రయత్నం చేద్దాం. 58-0107 వర్తమానం పేరు షేబా దేశపు రాణి అనే వర్తమానంలో 20వ పేర. What about America then? ఒక్క నిమిషం నానా చదువు. What about America then? ఇప్పుడు అమెరికా గురించి ఏమి? What about the day that we are living in? ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ గడియ సంగతి ఏమి? What about the unpardonable sin that's being committed thousands of times then? Thousands of times. ఈ అమెరికా సంగతి ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి ఈ గడియ సంగతి ఏంటి? వేల 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 మార్లు మనకు ఈ క్షమించబడని పాపంలో పడ్డ పరిస్థితి ఏంటి? ఏంటిది? వేల వేల మార్లు జరిగిందండి పని. ఏది? క్షమించబడని పాపమా? వేల మార్లు. ఏందో చూడండి. When the church and the great teachers and so forth say, ఎప్పుడైతే సంఘము మరియు గొప్ప ఉపదేశకులు వారు ముందుకొచ్చి చెప్పుతున్నప్పుడు don't attend the meetings. వారు అంటారు, ఆ కూటములు మీరు దానిలో పాలుపంపులు పొందుకోవద్దు. Why? ఎందుకు? It's the devil. అది దయ్యము. నా మాట వింటున్నారా? ఇలాంటి రూపంలో ఎంతమంది చూడండి. ఇప్పుడు నేను చెప్తా, నేను ఎవరికి వ్యక్తిగతంగా విమర్శించి మాట్లాడను, కానీ ఒక గుంపు ఉంది వర్తమానంలో, ఇంకో గుంపు ఉంది. ఈ గుంపులో ఉండేటువంటి బోధకులు ఆ గుంపులో ఉన్న ప్రజలకు ఏం చెప్తారంటే అది దయ్యము, దాని దగ్గర పోవద్దని చెప్తారు. కరెక్టేనా? వాళ్ళు అంటారు, ఇదిగో వీడ దయ్యం వాళ్ళ దగ్గర పోవద్దు అంటారు. ఇది తెలియకుండానే ఈ ఎంటైమ్ మెసేజ్లోనే వేల 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 మార్లు క్షమించబడని పాపంలో పడ్డారు అన్నాడు ఆయన. వేల మార్లు దయ్య బోధ అని ఆయన అంటాడు. చూడన్నా, డోంట్ అటెండ్ దట్ మీటింగ్. వై? ఎందుకు అటెండ్ అవ్వదా కూటములు? ఇట్స్ అ డెవిల్, ఆ దయ్యమని. They separate themselves eternally from the presence of God. ఓ దేవుడా, వారు ఆ కూటమి నుంచి వేరు కాలేదు. దేవుడి యొక్క ఉపస్థితిలో నుంచి, ఆత్మీయత నుంచి, నిత్యత్వంలో నుంచి దూరం అయిపోయారు అన్నాడు ఆయన. దే ఆర్ ఎటర్నల్లీ సెపరేటెడ్. అంటే ఏది? సాతానుకు అప్పగించుకున్నారు తమను తామే. నా మాట వింటున్నారా? దేమ ఎలాగో ఇహలోకంలో ప్రేమించి వెళ్ళిపోయాడో, హుమయోనైను అలెగ్జాండర్ ఎలాగో సాతానుకు అప్పగించబడి దేవుని యొక్క సముఖంలో నుంచి నిత్యత్వం వరకు కూడా ఎలాగో కొట్టివేయబడ్డారో, అయ్యా అలాంటి స్థాయిలోనికి ఎవరు నిజంగా దేవుని యొక్క బోధకులు, ముఖ్యంగా టీచర్స్ అనే పాదం పడినారు. టీచర్స్ జాగ్రత్త. ఉపదేశపు యొక్క పరిచర్యల్ని కాదన్నప్పుడు వారు దైవత్వంలో నుంచి దేవుడి నుంచే శాశ్వతంగా నిర్మూలం చేయబడి వారు క్షమించబడని పాపంలో పడ్డారంటున్నాడు ఆయన. నా మాట వింటున్నారా? చూడండి తర్వాత. No matter how great they are. నాకు అనవసరం, ఇది లెక్కలోనికి రాదు. వారు ఎంతటి గొప్పవారైనా సరే ఒక ఉపదేశకుని యొక్క కూటముల్లో దాంట్లో మీరు పాలిభాగస్తులు కాకుండా దాన్ని దయ్యం అన్నారా, యు ఆర్ ఎటర్నల్లీ సెపరేటెడ్. మీరు నిత్యత్వం గుండా దేవుని నుంచి దూరం జరిగిపోతున్నారు. అది క్షమించబడని పాపంగా ఎంచబడుతుంది అంటున్నాడు ఆయన. తర్వాత How much they have preached and what all they have done. God's word cannot fail. వాళ్ళు ఎంతనా బోధించని ఏమన్నా చేసుకొని దేవుని యొక్క క్షమించబడినటువంటి పాపం గుండా మాట్లాడినప్పుడు ఆ వాక్యం ఎన్నటికీ విఫలమవుతుంది.
అంటే ఇప్పుడు మధ్యలో లింగ ఆ టీచరే వచ్చి క్షమించు ప్రభు అంటే దేవుడు ఏమంటాడు? అంటే నీకు విరోధంగా మాట్లాడితే ఓకే, కానీ మాట్లాడిందే బోధకు కదా, మాట్లాడిందే పరిశుద్ధాత్మ కదా, క్షమించమనడానికి నువ్వెవడవు? ఇది కాపరి ఆ యొక్క టీచర్ యొక్క పరిధి అవతల విషయం. అది ఎంత భయంకరమో తెలుసా? ఇది ఒక రోజున పళ్ళు కొరకడము, రొమ్ము కొట్టుకోవడం ఇక్కడే ఉంటుంది. అతిపెద్ద నిరాశ గుంపిది. తర్వాత no matter who you are, నువ్వు ఎవరైనా సరే, there's no respect of persons, teacher, scholar. నీకు అక్కడ వ్యక్తుల పైన, ఉపదేశకుల పైన, స్కాలర్స్ అంటే తత్వవేత్తల పైన నీకు గౌరవం లేదు. Jesus said, యేసు ప్రభువు అన్నారు, those Pharisees who were so religious, those Pharisees, ఆ పరిసయ్యులు ఎంతో మతనిష్ట కలిగిన వారు, that they had to come through a certain lineage and certain birth. వారు ఆ పరిసయ్యులు అనబడాలి అంటే ఒక ప్రత్యేకమైన వంశవృక్షం గుండానే వస్తేనే వాళ్ళు పరిసయ్యులుగా ఎంచబడతారు. ఎవరికి పుడితే ఎవరికి పుట్టిన వాళ్ళే సరే అందరిని పరిశీలనడానికి వీలేదు. ఒక ప్రత్యేకమైన వరుస వంశక్రమం గుండానే రావాలి. Had to be trained వారు శిక్షణ ఇవ్వబడుతున్నారు and holy పరిశుద్ధంగా ఉండడానికి, and just మరియు తర్వాత and honest and upright. వారు తిన్నగా నిఠారుగా అంటే అన్ని విషయాల్లో చక్కటి వారుగా ఉండునట్లుగా వాళ్ళకి అన్ని విషయాలు ఏం జరుగుతుంది? శిక్షణ ఇవ్వబడుతూ వస్తున్నారు వాళ్ళు. He said, ఆయన అన్నాడు, ye are of your father the devil. మీరు మీ తండ్రి అయిన దయ్యపు క్రియలే చేస్తున్నారు అన్నాడు. ఎవడైతే తమకు తాము మతనిష్ట కలిగి భక్తి గలవారమని అనుకుంటున్నారో వారందరూ కూడా పరిసయ్యుల వర్గాన్ని దేవుడు ఏమన్నాడు? మీరు మీ తండ్రికిలే చేస్తున్నారు. మీరు కనుక దేవుని పిల్లలైతే నా మాట మీరు ఎలాగ నమ్మకున్నారు అన్నాడు ఆయన. ఎస్ఆర్లో అందుకే నేను ఏమంటానంటే, ఒక కూటమికి లేదా ఒక గుంపుకి ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళకపోయినా పర్వాలే, నా మాట జాగ్రత్త, వెళ్ళకపోయినా పర్వాలే, దయ్యం అని అనొద్దు. నువ్వు వెళ్తే వేరే విషయం, వెళ్ళకపోతే పర్వాలే, కానీ నువ్వు దాన్ని గనక దయ్యం అన్నా, అది డెవిల్స్ వర్క్ అని చెప్పన్నా నీకు, అందుకే ఆయన అంటాడు, అసలు ఆ మాట అన్నప్పుడు నాకు అనిపించింది, ఓరి ఇలాంటి రూపంలో కూడా క్షమించబడని పాపము కొన్ని వేల 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 మానలు జరుగుతున్నాడు, ఎవరికి తెలియదు కదా. వాళ్ళకి ఏం వర్తమానం రాదు, వాళ్ళకి వాక్యం ఏం తెలియదు, అంత దయ్యం బోధ. మీరు కూటం పోకుండా పక్కన పెట్టండి, ఆ మాట అన్న వెంటనే, ఆ తలంపు మనసులో కలిగిన వెంటనే యూ హ్యావ్ కమిటెడ్ అన్పార్డనబుల్ సిన్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్. తెలియకుండానే ఆ క్షమించబడిన పాపంలో మరల పడ్డావు. నువ్వు ఆ కూటమి నుంచి కాదు దూరం జరిగింది, ఆ వ్యక్తుల నుంచి కాదు దూరం జరిగింది. యు ఆర్ సెపరేటెడ్ ఎటర్నల్లీ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది వినడానికి యాక్చువల్లీ బాధాకరమైన విషయం. అంటే ఎంతమంది కోల్పోతున్నారు చూడండి ఇక్కడ. అందుకే నేనేమంటానంటే, ఈ మెసేజ్లో ఉన్నటువంటి మనము గుంపులు కట్టడానికి వీల్లేదు. మనం బ్యాచ్లు ఎన్నుకోదు. ఒక బ్యాచ్కి వెళ్ళినామంటే ఇంకో బ్యాచ్ ఆటోమేటిక్గా తిడతారు, ఒక బ్యాచ్కి వెళ్ళినామా ఇంకో బ్యాచ్ని దయ్యబోదు అంటారు. ఒక బ్యాచ్ దిక్కున్నామా తెలియకుండానే వేల 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 మార్లు ఆ బ్యాచ్ అనే వ్యవస్థ నిన్ను క్షమించబడిన పాపలో పడేస్తుంది. దానికన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి, ఒకరిది బంగారు పరిచర్య, ఒకరి వెండి పరిచర్య, ఒకరి మట్టి పరిచర్య, ఒకరి కర్ర పరిచర్య, ఎవరి పరిచర్య వాళ్ళు చేస్తున్నారు అని నీ అంతరంగంలో సంతృప్తి పరుచుకునుట నిన్ను నిర్దోషిగా నిలబెడుతుంది ఒక రోజున. ఇది సరైన విధానం, సరైన బోధ. అంతేగాని ఆడు దయ్యము, వీడు దయ్యము, వాడికి రాదు, ఇది కాదు మనం మాట్లాడాల్సింది. ఎవరికి ఇవ్వబడిన పరిచయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కడు ఒక్కోలా కడుతున్నాడు. ఒక రోజున అగ్నికి నిలబడినప్పుడు ఎవడు కడుతున్నది నిలబడుతుంది లేదు ఆ రోజు తెలుస్తుంది. అప్పటి వరకు ఊరకుండి ఆయన దేవుడని తెలుసుకోవచ్చాను. అంతకుమించి దయ్యాలు భూతాలు అన్నామా తెలుసు. ఎందుకంటే కొంతమంది మనల్ని కూడా అన్నారు వివిధ రకాల ప్రాంతాల నుంచి, మన క్షమించమని అడుగుదామన్నా కూడా మనకి ఇప్పుడు మనం నిషిద్ధం అయిపోయామే. ఎసార్లో దేవుడే చూచుకున్నాడు గాక. అయ్యా ఎంతమంది గ్రహిస్తున్నా చెప్తున్న మాటల్ని మీరు అంగీకరిస్తున్నారా? ఇదే విషయము, ఇదే జరిగిన సందర్భం అంతా కూడా బ్రహ్మం గారి కూటమిలో కూడా జరిగింది. సేమ్
50-0820E. ఆసక్తిగానే ఉన్నారా? 50-0820E. అందుకే మనం ఏ సేవల్ని, ఏ పరిచర్ని ఎవరిని ఏమనద్దు. అందరినీ గౌరవించండి, అందరినీ ప్రేమించండి. సిద్ధాంత ప్రకారంగా వ్యత్యాసం ఉంటే వేరువేరుగా ఉండండి, కానీ ఎప్పుడు కూడా అడ్డమైన మాటలు మాట్లాడేసి తెలియకుండా క్షమించబడిన పాపాల్లో పడిపోవద్దు. నేను ఇది బయట సంఘానికి చెప్తలేము, మీకు చెప్తున్నా. ఎందుకంటే మనం క్షమించబడిన పాపాల్లో పడకుండా ఉండడం మేలు. ఎందుకంటే దేవుడు అంటాడు, నువ్వు వారిని కొలిచిన కొలత చొప్పున నిన్ను కొలుస్తున్నా అంటాడు. ఆ కొలతలు ఎగిరిపోతాం మనం. అందుకే మన దగ్గర స్కేల్స్ ఉంచుకోకపోవడం మంచిది. పెన్సిల్ ఉంటే చాలు, వెనకాల ఎరేజర్ ఉంటుంది, అప్పుడప్పుడు దేవుడు దాన్ని ఎరేజ్ చేసి క్షమిస్తూ ఉంటాడు. ఏమంటారయ్యా? మీకు పెన్సిల్ కావాలా, పెన్ను కావాలా? నేను ఎల్లవెల్ల పెన్సిల్లోనే ఉండాలని ఇష్టపడతా. పెన్నులో ఎప్పుడంటే ఎప్పుడు పడిపోకుండా స్థాయికి వచ్చినప్పుడు పెన్ను వాడాలా. ఎందుకంటే పెన్నుతో ఒకసారి రాసాక మళ్ళీ మరపలేము, దాన్ని ఎరేజ్ చేయలేము. పెన్సిల్ అనుకోండి 2-3 సార్లు అడిగి దారినే ఎరేజ్ చేసుకోవచ్చు, నడుస్తుంది. కానీ మనకే జ్ఞానం లేదు, మనకే వర్తమానం తెలీదు, మనకే బైబిల్ తెలియదు. చాలామందికి డైరెక్ట్ పెన్నులు వాడుతున్నారు. అదే బాధ, అదే క్షమించబడిన పాపం అయిపోతుంది. సరే చూడండి, 50-0820E. బిలీవ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్. నేను ఇది చేయగలుగుతున్నాను నమ్ముతున్నావా? క్వశ్చన్ మార్క్. దాంట్లో 7వ పేరా చూడండి. Someone made a remark in a paper not long ago said. కొంతమంది కొంతకాలం కిందట ఒక పెద్ద మచ్చ వేశారు. ఒక మచ్చ. ఏం మచ్చ? వెల్, మంచిది. The people are all going down to the Branham Healing Companion and getting this demonized. అంటే ప్రజలు చాలా మంది బ్రహ్మం కూటంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? స్వస్థత కూటంలోకి వెళ్ళి దయ్యాలు పట్టించుకుంటున్నారు. ఎంత ఘోరమైన మాట. ఆ స్వస్థతలు చేసే దేవుడేగా. ఈ మధ్యకాలంలో కూడా సంఘర్షక సహోదరులు ఎవరో అమ్మ తేజ అనుకుంటే ఒక పాస్టర్ గారు, ఆయన చేసే కార్యాలు కరెక్టా కాదా అని పెద్ద చర్చ జరిగింది. మనం ఎందుకు తీర్పరిగా ఉండాలా? ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చే 100 మందిలో ఒక 10 మంది అన్న నిజంగా దేవుని శక్తి అయితే బాగుపడుతున్నారేమో. మీతో 9 మంది యాక్టింగ్ చేసినా కూడా 10 మంది అన్న బాగుపడుతున్నారు, మనకు తెలియదుగా. ఊరకుండు, తీర్పు తీర్చనేలా. అలాంటి కార్యాలు దేవుని వల్ల జరుగుతాయి, అలాంటి కార్యాలు దయ్యం కూడా కాపీ కొడుతుంది. మనం ఊరకుండా వేరు. అది చూసినప్పుడు నాకు భలే నవ్వొచ్చింది. అరే, మీరు దేవుడు చేసిన కార్యాలను పట్టుకొని దయ్యం కార్యాలు అంటున్నారు చాలామంది. మీకు తెలియకుండా ఇప్పుడు వాళ్ళందరూ క్షమించబడిన పాపంలో పడ్డారు ఘోరంగా. అలాంటి ఎన్నిసార్లు వాళ్ళ జీవితకాలం అంతా చూస్తుంటే థౌజండ్స్ ఆఫ్ టైమ్స్లో పడ్డారు వాళ్ళు. బహు భయంకరమైన విషయం. చూడండి తర్వాత అంటాడు, అంటున్నారు he detects all the demons and casts them all out. ఆయన దయ్యాల్ని ఎలా ఉన్నాయో గుర్తుపట్టి బయటకు పంపించేస్తాడు. Now that was a very flat thing for someone to say. ఒకరు అలాంటి మాట చెప్పుట ఫ్లాట్ అంటే ఒక ఉత్తేజం లేకుండా ఒక సాధారణంగా చెప్పుతున్న మాట లాంటిది అంటున్నాడు ఆయన. But through ignorance, కానీ వారి యొక్క మూర్ఖత ద్వారా the man done it. ఆ మనుషులు చేశారు, అలాగ చెప్పడం మొదలుపెట్టారు. If he would have only just sat down and read the Bible a minute. ఒకవేళ అలాంటి మాటలు మాట్లాడుతున్నవారు, దయ్యాలు అతికించుకుంటున్నారు, దయ్యాలు చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అని చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా కనుక బైబిల్ పట్టుకొని 1 నిమిషం మంచి కూర్చుంటే, మాట్లాడే అవకాశాన్ని ఇచ్చి కూర్చుంటే, ఏంటది చదవండి, కూర్చుంటే he would find out. అప్పుడు పట్టగలుగుతారు మీరు. తర్వాత చదవనన్నా. Now he did that. Just said that because he didn't know any better. వారికి మేలైన తెలియదు కాబట్టి అలాగ మాట్లాడారు. సార్ తర్వాత And if he did know better, ఒకవేళ అతడికి మేలైన తెలుసుంటే గనక God help his soul. దేవుడు వారి ప్రాణములకు సహాయం చేయును గాక. ఎందుకంటే he blasphemed the Holy Ghost then. వారు పరిశుద్ధాత్మకు విరోధంగా దూషణ చేశారు. చూసారా ఆయన కూటముల గురించి జరుగుతున్న మాటలు ఏమన్నారు? చాలా విన్నా. కొంత సేవకుల గురించి అయితే విచిత్రంగా విన్నా. మనం అనలేదు కానీ వేరే వాళ్ళ గురించి అనగా విన్నా. సంఘశాఖ కన్నా ఘోరము, దయ్యం బోధ, రకరకాలు.
మనం తీర్పు తెచ్చొద్దు, ఎప్పుడు అనకూడదు అట్లా. ఇప్పుడు ఒక సేవకుడు అతడు తప్పుడు బోధల్లో ఉన్నా అతని దగ్గర ఉన్న విశ్వాసుల యొక్క నిజమైన విశ్వాసం బట్టి అక్కడ కొన్ని కార్యాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆ సేవకుని యొక్క సేవంతట్లో ఆ కార్యాలలో కొంత భాగమే ఇస్తాను. ఇప్పుడు మనం ఆ సేవకుని ఆ సేవని కనుక దుర్బోధ లేదా దయ్యం అన్నాం అనుకోండి, అయ్యా ఆ దేవుడు చేసిన పనులను కూడా మనం అంటున్నట్టేగా. తెలియకుండానే మనం క్షమించబడిన పాపంలో పడ్డాం. అని అంటాడు ఏమని, అలాంటి వ్యక్తులకు కనుక కూర్చోబెట్టి వినిపిస్తే బాగుండు, గ్రహిస్తారు కానీ వాళ్ళకు వినట్లేదు అని అన్నాడు. వారందరూ కూడా ఏం చేశారు, ఆ మాట పలికి పరిశుద్ధాత్మకే విరోధంగా మాట్లాడారు. క్షమించలేదు, దాన్ని క్షమించబడిన పాపం అంటున్నాడు ఆయన. అయ్యా క్షమించబడిన పాపం అంటున్నాడు. కాబట్టి మీరు ఏదైనా కుటుంబంలోకి వెళ్ళాలని ఇష్టం లేదా, పోకండి. ఏదైనా సేవకుని దగ్గరికి వెళ్ళాలని ఇష్టం లేదా, వెళ్ళకండి. కానీ ఎన్నడూ కూడా దయ్యం అనే ఎప్పుడు అనకూడదు, పేర్లు పెట్టకూడదు. అది మనస్సులోనైనా కూడా తలంచుకోకూడదు. అలాగ తలంచామా క్షమించబడిన పాపంలో పడతారు. కొంతమంది నేను బాప్తిసం గురించి చెప్పినప్పుడు బ్రహ్మపరచ ఆత్మ అన్నారు. దేవుడు ఎవరికి సహాయం చేయను గాక. అంతేనా కదా, మనం చేసేదేం లేదు. ఎందుకంటే అక్కడ వారు అన్నది మనల్ని కాదు, పరిశుద్ధాత్మ బోధని, ఈ గడియ వర్తమానాన్ని. దేవుడు ఎవరికి సహాయం చేయను గాక కదా. తర్వాత చూడు, ఇంకొంచెం ముందుకు రండి, త్వరగా వేగవంతంగా కంటిన్యూ. And there never will be a forgiveness for that. దానికి క్షమాపణే లేదు. See, చూడండి, whosoever ఎవరైతే blasphemes the Holy Ghost, పరిశుద్ధాత్మను దూషిస్తారో it's a unpardonable sin. అది ఎన్నటికీ కూడా క్షమించబడని పాపము. It can never be forgiven at all. అది ఎన్నటికీ కూడా క్షమించబడదు. Through all eternity, అది నిత్యత్వం వరకు. you are still lost forever. నీవు నిత్యత్వం వరకు ఎన్నటికీ పూర్తిగా కోల్పోబడిన వాడవే. అయ్యా మీరుంటారు ఆ స్థానంలో, ఎవడని ఇష్టపడతాడు ఆ స్థానంలో. అందుకే మన భక్తి గలవాడమని చెప్పుకున్న ప్రతి ఒక్కరు తన నోటి కళ్ళెం పెట్టుకోవాలా, కళ్ళెం పెట్టుకోవాలి. నేను నా సహోదరుని, నా సాటి కాపరిని, ఎవరిని, ఏ సేవల్ని మనం ఏమనొద్దు. ఎవరికి అప్పచెప్పబడిన పనులు చేస్తాను, ఒకరోజు అన్ని బయటపడతాయి. అందరినీ గౌరవించాలి. శత్రువునే ప్రేమించాల్సి ఉన్నామయ్యా మనము, అందరినీ ప్రేమించాలా. నేను ఎన్నడూ కూడా ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడము, మిమ్మల్ని కూడా మాట్లాడకుండా చేస్తా. ఎందుకంటే క్షమించబడనేటువంటి పాపంలో మీరు పడద్దు, ఎన్నడూ కూడా పడిపోకూడదు. జాగ్రత్త. చాలు, అక్కడితో ఆపేసేయండి. మరొక విషయాన్ని గమనించుదాం. 64-0311. దేవుడు తన గుణలక్షణముల చేత గుర్తించబడుట అనే వర్తమానంలో 106వ పేర చూడండి. వెరీ గుడ్, తెలుగులో ఉంటే మంచిదే. 105 చూడండి, మరి తెలుగులో ఉంటే 105 నుంచి చూడండి. 103 నుంచి 103. అప్పుడు అక్కడ నిలబడి ఉన్న వారిలో ఆ మాటలను నమ్మని వారున్నారు. ఈ మనుషుడు బయలుజెబూబు అదృష్టములు చెప్పువాడు. ఇవి ఆయన మాటలు నమ్మని వారు కొంతమంది ఉండి ఏమంటున్నారంట, ఆయన బయల్జబూలు అతడు ఫార్చ్యూన్ చెల్లారు, అంటే భవిష్యత్తులు చెప్పేవాడు, సోది చెప్పేవాడు అంటున్నారు ఆయన అని వారు పలికిరి. ఏమన్నాడు ఆయన, అందును బట్టి మిమ్మల్ని క్షమించున్నాను, కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు ఇలాగూ మాట్లాడిన యెడల మీకు ఈ లోకములో గాని రాబో లోకములో గాని క్షమాపణ ఉండదు. 10 లక్షల్లో ఒక్కరు అనేటువంటి మాట నెరవేర్పు ఈ లేఖనాలను బట్టే జరుగుతుంది. క్షమించబడినటువంటి పాపము, ఒప్పుకోని పాపము, గుర్తెరగని పాపంలో పడిపోయే 10 లక్షల్లో ఒక్కరు మిగులుతారు. జాగ్రత్త. తర్వాత చూడండి ఇంకా పరిహారము జరగలేదు. చూడండి నీకు ఉండదు, తీర్పు జరగకుండా నిన్ను నరకములోనికి త్రొయ్యరు. ఈ దేశము అలాగూ చేయదు, దేవుడు కూడా అలాగూ చేయుడు. తీర్పును పొందు వరకు మీరు గొలుసులతో బంధింపబడి చెరసాలలో ఉన్నట్లుగా ఉందురు. మరియు మీరు చూడండి, ఆయన వారిని శిక్షించలేడు, ఎందుకనగా పరిహారము జరగలేదు. కానీ ఆయన మరణము, సమాధి తర్వాత రక్తము నుండి ఒక గుర్తుగా పరిశుద్ధాత్మ వచ్చెను. గమనించండి, ఈ 106వ పేర చాలా ఇంపార్టెంట్. ఆయన మరణము,
మరియు సమాధి ఆయన రక్తములో నుండి పరిశుద్ధాత్మ. ఇది ఆ రక్తములో నుంచే ఒక స్వరం వస్తుంది, ఆ రక్తములో నుంచే పరిశుద్ధాత్మ వస్తుంది. ఇప్పుడు చూడండి, వచ్చి దానికి విరోధముగా మాట్లాడుటయే క్షమాపణ లేని పాపము. దానికి విరోధముగా కేవలం ఒక మాట పలికిన, ఒక్క మాట. సంగమా, ఒక గంట సేపు నేను ఎక్కువసేపు మాట్లాడలేదు ప్రభు, జస్ట్ ఒక 5 నిమిషాలు మాట్లాడినా. ఎక్కువసేపు కాదు ప్రభు, ఒక 10 సెకండ్లే మాట్లాడినా. లేదు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద టైమ్, ఇట్ ఈస్ అబౌట్ ద వన్ సింగిల్ వర్డ్. ఒక్క చిన్న మాట, సింగిల్ వర్డ్ అట. అని ఇంగ్లీష్ చక్కగా రాస్తాడు, ఏమని? చదవండి, తెలుగులో చదవండి. విరోధముగా కేవలం ఒక్క మాట పలికిన ఎన్నడూ ఎక్కడ క్షమాపణ ఉండదు. ఎస్, దానికి విరోధముగా ఒక్క మాటయు పలకరాదు. ఒక్క మాట. అయ్యా నా మాట జాగ్రత్త. ఒక మాట అనేసి అయ్యో నోరు జారింది అనుకోవడానికి లేదు. ఇది వన్ సింగిల్ వర్డ్ కెన్ స్టాప్ యూ గోయింగ్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్. ఒక్క మాట. అందుకే మత్తయి సువార్తలో మీరు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను బట్టి మీరు తీర్పు తెచ్చబడతారంటాడు ఆయన. ప్రతి వ్యర్థమైన మాట, ప్రతి ఈవెన్ సింగిల్ వర్డ్ని బట్టి కూడా సమాధానం చెప్పాలా. ఆ రోజున ఆ డేటు టైము వేసి చూపిస్తే ఆ మాట అన్నవో లేదో కూడా నీకు గుర్తుండదు. బట్ దేవుని రికార్డులు మాత్రం అన్నీ చూపిస్తాయి ఖచ్చితంగా. ఒక చిన్న సింగిల్ వర్డ్ కూడా మనం అనుకోవడం వీల్లేదు. అందుకే ఆ పరిశుద్ధాత్మ విరోధంగా ఎంత మాట్లాడవచ్చు, ఎంతసేపు మాట్లాడవచ్చు, ఎన్ని మాట్లాడవచ్చు కాదు. సింగిల్ వర్డ్, ఒక్క మాట అయినా సరే పలకకూడదు. ఆ ఒక్క మాట కూడా జారిపోకుండా ఉన్నట్లుగా మీరు జాగ్రత్త పడండి. ఎల్లవేళ ఒకటే, నేను ఎవరిని ఏమనకూడదు. ప్రభువే తీర్పరి, ప్రభువే చూసుకుంటాడు. ఆయనే చూసుకున్నవాడు అనుకోవాలి, కానీ మనం ఎవరికి తీర్పు తీర్చొద్దు. ఇప్పుడు నీ సహోదరుడిలో దేవుడు ఒక కార్యం జరిగిస్తున్నాడు, అటు చేయొచ్చా అని అన్నావు అనుకో, చాలు. ఆ ఒక్క మాట చాలు. ఆ కార్యం ఒకవేళ ఆ సహోదరుడి నుంచి దేవుడే చేయించాడు అనుకో, నువ్వు ఆ మాట అనినను పరిశుద్ధాత్మ విరోధంగా నిన్నట్టు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బోధకి, పరిశుద్ధాత్మ క్రియలకి, పరిశుద్ధాత్మ సిద్ధాంతాలకి, దేనికైనా సరే దానికి విరోధంగా మనం మాట్లాడద్దు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మరొక కొటేషన్ చూద్దాం. చివరి ఒక కొటేషన్ చూపించేసి ముగించే ప్రయత్నం చేస్తాను. 65-0725. దానిలో 91 పేర 90 తెలుగులో ఉందా? తెలుగులో ఉంటే కొంచెం పైనుంచి చదువుదాం. ఉంటుంది, తెలుగులో కంపల్సరీ ఉంటుంది కదా. 90 నుంచి చదవండి. అప్పుడు నువ్వేమి చెప్పబోతున్నావో 90. Oh, you false teachers listening to these tapes. All these years. ఇప్పుడు ఏమి జరిగినో గమనించండి. మీకాయే ఇట్లనేను. కాదయ్యా, ఆ పేర కాదు. Oh, you false teachers listening to these tapes. అబద్ధ ఉపదేశకులారా, మీరు ఈ టేపులు వింటున్నారుగా. All these years. ఇన్ని సంవత్సరాల నుంచి టేపులు వింటున్నారు అబద్ధ టీచర్స్ లారా. And seeing God confirm exactly what He said. దేవుడు ఏమి చెప్పుచున్నాడో చూస్తున్నారా? And you sit in your study and know it the truth. మీరు మీ స్టడీలో మీ యొక్క సిద్ధపాటులో మీరు తెలుసుకొని సత్యం ఏందో చూస్తున్నారు కదా. And because of your denominational differences, కేవలం మీ సంఘ శాఖ వ్యత్యాసాలను బట్టి you dispute them and tell your people they are not so. నీవు అంటావు ఏమని, వారితో వేరుపడి నీ సంఘ సభ్యులతో వారు ఇలాంటి వారు కాదని చెప్తావు. అదేనా ఉంది? నేను మార్చానా? టేబుల్ బోధిస్తున్నానా? చదవండి. Unto you, నీకు చెప్పుతున్నా, your time is close at hand. నీ టైం దగ్గర వాడు. అయ్యా నా మాట వింటున్నారా? ఇది అబద్ధ ఉపదేశకులకు అబద్ధపు స్టడీలు చేసి ఈ టేపులు ఇదే నా మాట వింటారు. ఇది బయటల గురించి కాదు, ఇది అచ్చంగా ప్యూర్గా ఈ వర్తమానంలో ఉండి అబద్ధపు బోధనలో ఉండి అబద్ధపు స్టడీలు చేస్తూ ఇదే టేపుల నుంచి సమాచారం పొందుకున్న వారి గురించి బ్రహ్మం గారు కూడా దేవుడు అన్నమాట. యూ ఫాల్స్ టీచర్స్,
యూ బీన్ లిజనింగ్ టు దీస్ స్టెప్స్ ఫర్ ఇయర్స్. సంవత్సరాల తరబడి నుంచి వింటున్నారు, ఏం చేస్తారో అర్థం కావట్లేదు అంటున్నాడు ఆయన. మీ టైం దగ్గర పడుతుంది. యువర్ టైమ్ ఈజ్ ఎట్ ఎండ్ కదా. Your time is close at hand. మీ టైము ముగింపడానికి దగ్గరకు వచ్చేసింది. తర్వాత చూడనా, Balaam anointed with the same spirit that was upon Moses. చూడండి ఇక్కడ బిలాము ప్రవక్త, మోషే ప్రవక్త ఇద్దరు కూడా అభిషేకించబడింది ఒకే ఆత్మ చేత, ఒకే విధమైనటువంటి అభిషేకం చేత. What was the difference? ఏంటి వ్యత్యాసము? ఆత్మలోనా కాదు, అభిషేకంలోనా కాదు, నడిపింపులోనా కాదు, ఎక్కడో వ్యత్యాసం ఉంది, దాన్ని చూడాలా. పోయి టేపులలోనా కాదు, అవే టేపులు. బిలామేం టేపులు ఉంటుండో, మోషే కూడా అవే టేపులు ఉంటాడు. మరి పైన అవే చెప్పాడు కదయ్యా సార్, అవే టేపులు, అదే స్వరము, ఎక్కడో తేడా కొట్టింది మరి. The teaching of Moses was perfect. మోషే యొక్క ఉపదేశము పరిపూర్ణమైనది. అండ్ ఇంకొకటిది, ఇది పరిపూర్ణమైనది, పరిపూర్ణం కానిది. సార్ పరిపూర్ణమైనది నచ్చదు, పరిపూర్ణమైంది నచ్చదు. తర్వాత The Bible said here in 2 Peter, 2వ పేతురులో పరిశుద్ధ గ్రంథం ఇలాగ చెప్పుచున్నది, that it was అది ఏమని, the teaching of బాలాము యొక్క బోధ, that Israel received, ఇజ్రాయేలు పొందుకున్నటువంటి ఆ బోధ the God never did forgive. అమ్మ దేవుడు దాన్ని ఎప్పుడు క్షమించలేదట. అదే ఆత్మాభిషేకము, అవే టేపులు, అవే ఉన్నప్పటికీ కూడా ఆ బిలాము గుండా వచ్చినటువంటి ఆ బోధను, ఇజ్రాయేల్ పొందుకున్న ఆ బోధను దేవుడు క్షమించలే. ఈ సమస్య ఏంటంటే ఇక అందరు ఇప్పుడు ఈడు బిలాం అంటే ఈడు బిలాము, వాడు బిలాం అంటే వాడు, ఒకరి బిలాం అనేటువంటి ఒక పెండేసుకుంటున్నారు. ఎవడు బిలామో దేవుడు రేపు పొద్దున చూపిస్తాడు. మనం ఎవరిని బిలాం అనాల్సి అక్కర్లే. రేపటి దినమున ప్రభువే ఎవడు బిలామో, ఎవడికి తన హస్తాలు బాహాటంగా చాపుతాడో, ఎవడు నిశ్చయంగా నీకు ఎవడో నాకు తెలియదు అంటాడో ఒక రోజున బయటపడుతుంది. ఎదురు చూసిన తర్వాత వచ్చేట్టు రిజల్ట్ బాగా బలంగా తీపిగా ఉంటుంది. తర్వాత Unpardonable sin, అది క్షమించబడని పాపము, not a one of them got saved. ఒక్కడు కూడా రక్షించబడలే బిలాం దగ్గర నుంచి. Though they had come out under the blessings of God దేవుని యొక్క ఆశీర్వాదంలోంచి వారు బయటకు వచ్చినప్పటికీ and seen the hand of God moving by this mighty prophet, ఆ గొప్ప ప్రవక్త చేత దేవుడు తన హస్తములు, తన కార్యాలు చూపించిన దాన్ని వారికి బహిర్గతం అయినప్పటికీ and seen it exactly vindicated by God, అది దేవుని పరిచర్య, దేవుని ప్రవక్త నిరూపించబడినప్పటికీ and because another prophet come in with a teaching contrary and disputed with Moses. ఇప్పుడు మరొక బోధకుడు వస్తాడు, మరొక ఉపదేశకుడు వచ్చి మోషే బోధించిన దానికి వ్యతిరేకంగా బోధించారుగా. ఇప్పుడు నేను చెప్పానా, మా పైన ఒప్పుకోడు, మా పైనకి విరోధము, మేము ఒప్పుకోం. కాంట్రరీ, అది కాంట్రరీ, విచిత్రమైంది, విరోధమైంది. సార్ తర్వాత and tried to prove to the people that Moses was wrong. ఏమని నిరూపించే ప్రయత్నం చేస్తారు? మొత్తానికి మోషే తప్పని చెప్పి నిరూపించి మీరేసుకోవాలి ఇప్పుడు పరిచర్య. తర్వాత And Dathan, Korah and many of them agreed with him and taught the children of Israel to commit fornications, to go after his organization, that we are all the same. ఇది అనద్దులే, మనం అన్నా కూడా నొచ్చుకుంటారు, ఎందుకులే కానీ గ్రహించారుగా. గాడ్ బ్లెస్ యు. మరొక వర్తమానం చూసుకొని మనం ముగించేద్దాము. ఇంకొక కొటేషన్ చూద్దాం. 65-0801 అన్న 0801 M. ద గాడ్ ఆఫ్ దిస్ ఈవిల్ ఏజ్, ఈ దుష్టయుగపు దేవత. తర్జమా చేయండి అప్పుడప్పుడు నా కోసము, మరి ఒంటరిగా వదిలేస్తారేమి. 144 పేర గుర్తుంచుకోండి, చదవండి అక్క. 143 నుంచి చదవండి. గమనించండి, ఈ దుష్ట యుగము చీకటికి చెందియుడి సంఘములో చేరినది. వారిని ఇష్టానుసారంగా చేయించుచున్న తమ దేవతను వారు ప్రేమించుదురు. జాగ్రత్త అయ్యా. ఇప్పటి వరకు ఇంతకుముందు చదివిన కొటేషన్, ఈ కొటేషన్ మీరు ఒకటే విషయం గమనించాలా. మీకున్న బోధకుడు, ఏ బోధకుడు మీరు కనిపెట్టకపోవడం కూడా మీ పైన క్షమించబడిన పాపాన్ని, నేరాన్ని మోపుతుంది.
అయ్యా మీ దగ్గర ఉన్నది బిలామా మోషే అని మీకు తెలవాలి. నా మాట వింటున్నారా? లేకపోతే అయ్యో మాకేం తెలుసు ప్రభా, నువ్వెవరిని ఇచ్చావు, వాడే మమ్మల్ని నడిపించాడు అంటే కుదరదు. రోజున ఒక్కడు రక్షించబల్లే. కరెక్టేనా? ఒక్కడు రక్షించబల్లే దాంట్లో నుంచి. అయ్యో మాకు తెలియదు ప్రభా, మేము చిన్న బచ్చ పిల్లకాయలము, మాకేం తెలుసు అంటే కుదరదు. మనమే మన పైన ఉన్నటువంటి ఆ అధికారాన్ని ఆ నాయకుడికి అప్పచెప్పుకున్నటువంటి ఆ వ్యక్తి మోషేనా బిలామా మనకు తెలిసి ఉండాలి. దానికి కొలమానాలు ఉన్నాయి బైబిల్లో, వర్తమాన కొలమానాలు ఉన్నాయి, సిద్ధాంత ప్రకారమైన కొలమానాలు ఉన్నాయి. కొలిస్తే కనబడిపోద్ది. ఇస్తారనో? కానీ బిలాము బోధ గుండా, బిలాము యొక్క టీచింగ్ గుండా, ఆ అన్పార్డనబుల్ సిన్ గుండా ఒక్క విశ్వాసి రక్షించబడాడు. అంటే ఆలోచించండి, బోధించువాడు ఒక్కడు సరిగ్గా లేకపోతే సంఘం అంతా రాదు. ఎందుకంటే అతని మీద ఉన్న ఆత్మ మీద సంఘం మీద పనిచేసేది. మంచి బోధకుడు ఉంటేనే దాంట్లో 3 రకాల మన వర్గాలు. కరెక్టేనా? మంచోడు ఉంటేనే 3 వర్గాలు, విశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. మరి తప్పుడు బోధకుడు ఉంటే తప్పుడు విశ్వాసి, తప్పుడు వేషధారి, తప్పుడు అవిశ్వాసి అంటే అంత తప్పే. అరే అదే చెప్పాడు కదయ్యా. ఒక్క అన్పార్డనబుల్ సిన్ లాంటి ఏంటిదంటే ఆ బిలాము లాంటి ఒక్క వ్యక్తిని మనం పట్టుకున్నా సరే క్షమించబడరు. అక్కడి నుంచి ఒక్కడు పరలోక రాజ్యానికి రాడు. సంఘం పోయింది. ఇప్పుడు గృహ యజమాని ఒక్కడు సంపాదించే చేతగానడు అనుకో, కుటుంబం అంతా కష్టాలు ఎదుర్కొంటుందా లేదా? ఆబ్వియస్లీ. ఒక వాహనం నడుపుతున్నాడు ఒక్కడు, డ్రైవర్ గారు ఒక్కడు నిద్రపోతే చాలు, ఇతరులందరూ మెలుకున్నా చాలు, అందరూ చచ్చినట్టే. కరెక్టేనా? సంగమా, ఓ సంగమా వింటున్నావా? పాడతలేదు, పలికే. ఒక్కడు డ్రైవింగ్ చేసేవాడు ఒక్కడు నిద్రపోతే చాలు, ఆడొక్కడికి మెల్ల కన్నున్నా చాలు, వాళ్ళు క్షమించాలి, వాడు ఒక్కడికి గుడ్డి కన్నున్నా చాలు, లేకపోతే మసక కన్నున్నా చాలు, మీతో అందరికి స్పష్టమైన కన్నున్నా సరే ఆడ అందరిని తీసుకెళ్ళి గుర్తుతాడు. ఎస్ సార్ నో? అంతేనా కదా? బహుగా నవ్వుతున్నారే, పట్టుకుంటున్నారు. గాడ్ బ్లెస్ యు. నిజం అది. ఎందుకంటే దేవుడు బ్రహ్మ గారు కూడా చెప్పించింది అదే. ఆయన అంటాడు ఏమని, ఒక్కడు రాలేదంట బిలాము యొక్క ఆ బోధలోంచి. కానీ ఆ బిలాంకి మోషకి ఇద్దరి పైన కూడా ఒకే అభిషేకము, ఒకే ఆత్మ, ఒకే నడిపింపు, అవే టేపులు. కానీ తప్పుడు బోధకుడు ఒక్కడు ఉంటే చాలు, సంఘం దిగిరిపోతుంది. అందుకే చూజ్ యువర్ పాస్టర్ వైస్లీ. పాస్టర్ని ఎన్నుకునేటప్పుడే విపరీతమైనటువంటి ఉపవాస ప్రార్థనలు, దేవుని దగ్గరికి వెళ్ళి స్వరాలు, సూచనలు, విండికేషన్ కావాలి, నిరూపణ కావాలి. యాక్చువల్గా విండికేషన్స్, అది కళల ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా ఏదో ఒక రూపంలో విండికేషన్స్ రావాలా. ఇతడే సరైన వాడు, ఇతడు దేవుని యొక్క ఎన్నిక అని. నా మాట వింటున్నారా? సొంత బుద్ధిని బట్టి, సబుద్ధిని బట్టి చేసుకునేది కాదు. ఒక్క కాపరి సరిగ్గా లేకపోతే సంఘం అంతా ఎగిరిపోయినట్టే. అందుకే ఇదివరకు ఒక వాక్యం చెప్పాను, మీకు గుర్తుందా? కొంతమంది సేవలు చాలా అల్పంగా ఉంటాయి, వారు సరిగ్గా చేయరు. అందుకే కానీ అక్కడ కేవలము వారు విత్తనాలు విత్తబడి కొంత పైరు రాగానే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఆ విశ్వాసం ఇంకోసారి పెడతాడు. ఎందుకంటే అక్కడ పరిపూర్ణత దొరకదు కాబట్టి. ఎందుకంటే ద టీచింగ్ ఆఫ్ మోషేస్ ఈజ్ పర్ఫెక్ట్. మోషే యొక్క బోధ, ఉపదేశము పరిపూర్ణమైనది. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి, చదవండి. వారిని ఇష్టానుసారంగా చేయించుచున్న తమ దేవతను వారు ప్రేమించుదురు. వారికి శిక్ష లేదు, ఏది వారిని బాధించదు. సంఘ సభ్యులుగా ఉంటే చాలును. బిలాము సంఘమునకు అదే నేర్పెను. బిలాము సంఘమునకు అదే నేర్పి. మాకు సంఘం ఉంటే చాలు బ్రదర్, సంఘం ఉంటే చాలు. సండే పోయి మమ్మల్ని మేము ఇట్లా క్రైస్తవులను చూపించుకుంటే సరిపోద్ది. మాకు ఆ బోధ ఏంది, అది నేను చెప్తున్నాడు, అతని దగ్గర ఏ నడిపింపు ఉంది, ఇవద్దు మాకు. తర్వాత చివరికి కోరాహు, దాతాను, అభిరాము లాంటి వాళ్ళు కూడా పర్ఫెక్ట్ పరిపూర్ణమైన బోధన ఉపదేశాన్ని కలిగిన ఆ మోషే కూడా కోరాహు, దాతాను, అభిరాము లాంటి వాళ్ళు పట్టుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఎందుకంటే ఒక పరిపూర్ణమైనటువంటి ఉపదేశాన్ని కూడా కొంతమంది పట్టుకోలేరు. అందుకే ఇంతకుముందు నేను చదవడం ఆపేసి వదిలేసిన చూసిర్రా, అక్కడ అదే ఉంటుంది. పరిపూర్ణమైన బోధన కూడా పట్టుకోలేకుండా ఉండే ఆత్మలు కొన్ని ఉన్నాయి. వ్యక్తులు చచ్చారు, ఆత్మలు చచ్చలేవు. తర్వాత సంఘ సభ్యులుగా ఉంటే చాలును. బిలాము సంఘమునకు అదే నేర్పెను. ఎస్, మనము కలిసి ఉందాం, అంతా ఒకటే. అది చివరి ఎత్తుగడ. అట్టి అబద్ధమును నమ్మినందుకు దేవుడు ఎన్నడూ వారిని క్షమించలేదు. ఏది
ఒక్క అబద్ధం నమ్మినందుకు. ఏ అబద్ధం అది? మనమంతా ఒకటే. గాడ్ ఈజ్ నాట్ ఎ మిక్సర్ రే, గాడ్ ఈజ్ ఎ సెపరేటర్. వేరు చేయాల్సింది దేవుడు. లోతునో దిక్కు అబ్రాహాము దిక్కు వేరు చేసేసాడు ఆయన. అట్టాగే ఇప్పుడు అదే జరుగుతుంది. ఆయన వేరు చేస్తాడు. ఎవరు? పరిపూర్ణమైన పంట. ఇప్పుడు అయ్యా మీరు ఒక 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 కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు కూడా వాడు మంచి బాగా ఫ్రెష్ ఒక దిక్కు పెడతాడు, మీడియంలో ఒకటి పెడతాడు, కరెక్టేనా? ఇక రేపు అయితే పాడైపోయి ఒక దిక్కు పెడతాడు. అన్నీ టమాటాలే, అన్నీ టమాటాలే, కానీ దాన్ని సెగ్రిగేట్ చేయాలి. అంటే దాన్ని వేరు చేయాలి. టమాటాలే, దానికి వేరే వేరే పేరు పెట్టాడు ఆయన. టమాటాలే, కానీ మేలైందో ఒక దిక్కు పోవాలా. ఇప్పుడు మేలైన దాంట్లో చూస్తుంటే సపక్కన ఒకటి చిన్న పాడైంది కనబడ్డది. ఏమంటాడు? ఉన్నది అంటాడా? నో 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 నో, అది టేసేస్తాడు. ఈ పాడైందని చూస్తాడు, దీంట్లో ఒకటి మంచిది కనబడ్డది, ఏం చేస్తాడు? ఒకటి ఉండని ఇది వేరు చేయాల్సిందే. నువ్వు అటు వాళ్ళు ఇటు పోవద్దు, అంతే. టమాటాలే మీరంతా, బట్ సెపరేటెడ్ టమాటాస్. గ్రహిస్తున్నారా? అదంతే. ఎందుకంటే అతిపెద్ద సూత్రం బైబిల్లోనూ వర్తమానం కూడా అన్ని చోట్ల అంతే. దేవుడు ఎన్నడూ కూడా మిశ్రమం చేయువాడు కాదు, వేరు చేయువాడు. సార్, వెలుగుని చీకటిని వేరు చేసినట్టుగానే వేరు చేయాల. ఈ గుటి పక్షి ఆ గుటికి చేరాల్సిందే. తర్వాత గుర్తుంచుకోనండి, ఇప్పుడు ఏ గుటి పక్షి ఆ గుటికి చేరాలా. కానీ బై మిస్టేక్ ఎన్నడూ కూడా పక్షిరాజు గూటికి దేవుడు ఒక కోడి పిల్లని తీసుకురాడు, దాని శ్వాస రాదాడ. అంత ఎత్తు మాకు అట్మాస్ఫియర్ ప్రెషర్లో తేడా, అంటే దాన్ని ఏమంటారు, వాతావరణ పీడనంలో తేడా వస్తుంది, మాకు శ్వాస రాదు. అది మాకు కిందే బాగుంది. అంతపైన కట్టుకుంటారు కూడా నీళ్ళు, దయ్యాలు కట్టుకుంటే ఆడ ఉంటుంది. అది ప్రైజ్ ది లార్డ్. వేరు చేస్తాడు ఆయన, వేరు చేసేవాడు దేవుడు. కలపడాయన. అంటే ఎప్పుడు కలుపుతాడంటే, నా మాట వినండి, ఎప్పుడైనా సరే పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షతలో ఉన్న వాళ్ళకి మళ్ళీ పరిపూర్ణమైన వాళ్ళు తగిలితేనే జత కుదురుతుంది. కరెక్టేనా? ఇవి కొంచెం రేర్ బ్రీడ్లు ఇవన్నీ, అంతేనా? ఇవి కొంచెం రేర్ బ్రీడ్స్, అరుదుగా ఉంటాయి. అరుదుగా ఉన్నాయి, అరుదుగానే ఎత్తుక్కోవాలి. వజ్రాన్ని ఎత్తుకుంటే దొరుకుతుంది ఏదో ఒక రోజు. మీరు ఓపిక ఉంటారు అప్పటిదాకా? అర్థం కాలే మీకు. ఇక చదవండి, గుర్తుంచుకోండి. దేవునిలో క్షమింపబడిన పాపం 3 సార్లు ఉన్నది. అవును, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇది ఫైనల్. క్షమించబడినటువంటి పాపాలని మరికొకటి కొత్త బయటకు తీసుకొస్తాడు ఆయన. నా మాట వింటారా? జాగ్రత్త అయ్యా. ఇది బలమైనటువంటి ఏ వర్గానికి సంబంధించిన ఆ వర్గానికి సంబంధించిన ప్రజల దేవుడు వేరు చేస్తుండగా, ఈ స్వరము ఇదే ప్రత్యక్షతలో ఇదే స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూనే ఉంది. ఇది మనం పిలుస్తూనే ఉంది. ఇది నా మాట వింటున్నారా? పిలుస్తూనే ఉంది. కుక్కే, కానీ పెద్దది మురిగినప్పుడు వచ్చే సౌండ్కి పిల్ల మురిగినప్పుడు వచ్చే సౌండ్కి వ్యత్యాసం ఉంటుంది. అయ్యా కరెక్టేనా? కుక్కేనయ్యా, కుక్కే అరిసింది, కానీ పెద్దది మురిగినప్పుడు పిల్ల మురిగినప్పుడు వచ్చే సౌండ్లో వ్యత్యాసం ఉంటుంది. అంతేనా? పిల్ల మురిగినప్పుడు పెద్ద కుక్క ఏమనుకుంటుంది? బచ్చాది అనుకుంటుంది. అంతేనా? అంతే. కాబట్టి నేను బలంగా నమ్మేది ఒకటే, ఏ గుటి పక్షులు ఆ గూటికి చేర్చబడుతున్నాయి. ఈ స్వరానికి తగిన ప్రత్యక్షతలో ఎవరున్నా వారు ఆకర్షించబడుతున్నారు. వారు పరిపూర్ణులు అవ్వడానికి దేవుడు వాళ్ళని మలచుచున్నాడని కూడా నమ్ముతున్నాను నేనైతే. ఇది గర్వంతో మాట్లాడుతున్న మాటలు కాదండి, చాలా మందికి అట్లా కనబడుతుంది. నేను ముందే స్పష్టత ఇస్తున్నా, ఇది గర్వంతో మాట్లాడిన మాట కాదు. లేఖనాల గుండా దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షత గుండా చెప్తున్నా. దేవుడు ఆయా గుటి పక్షుల్ని ఆయా గుటి పక్షులతోనే జత చేస్తాడు ఆయన. జాగ్రత్త. ఆయన అంటాడు బైబిల్లో 3 ఏమున్నాయంట? జాగ్రత్త గమనించండి. చూడండి, ఎక్కడెక్కడో దేవుని వాక్యమునకు అది సత్యమని నిరూపించబడిన తర్వాత దానికి అర్థమునకును ఒకటి చేర్చినా గానీ క్షమింపబడదు. అయ్యా ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఎంతమంది ఇరుక్కుపోయారు? మెయిన్గా దీనిలో కాపర్ల గుంపులు ఎక్కువ ఇరుక్కుపోతే, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ జోడించేది. దేవుని వాక్యానికి ఒక్కటి జోడించినా ఒక్కటి తీసేసినా అది కూడా అన్పార్డనబుల్ సిన్, క్షమించబడని పాపంగానే ఇస్తున్నాడు ఆయన. లిస్టులో ఇంకా చేరుతున్నాయా? చేరుతాయి. అప్పుడే 10 లక్షల్లో కూడా బయటకు వచ్చేది. వాక్యానికి ఏది జోడించకూడదు, ఏది తీసివేయకూడదు.
అట్లని చెప్పేసి వాక్యం గురించి వాక్య భావం తెలియకుండా బతకూడదు. మత్తయి 12:7 వాక్యంలో ఏది చేర్చదు ఏది తీసేయద్దు. ఎట్ ద సేమ్ టైం వాక్య భావం తెలియకుండా కూడా బతకూడదు. ఎందుకంటే వాక్య భావం తెలియకపోతే మనకు శాస్త్రంలో పరిశీలన వ్యత్యాసం లేదుగా. నమ్ముతున్నారా? తర్వాత ఏదైనా తోటలో ఒక మాట చేర్చినందున మరణము సంభవించెను. బిలాము కూడా ఆ విధంగానే ఒక మాటను కలిపెను. దానికే ఎన్నడూ ఇశ్రాయేలును దేవుడు క్షమించలేదు. అవును. అందరూ అరణ్యములో నశించిపోయేది, ముగ్గురు మాత్రము దేవునిచే బయటకు రాగలిగిరి, ప్రతి వారు చచ్చిరి అని యేసు చెప్పెను. వారు నిత్య ఎడబాటు పొందిరి, అందరూ పోయిరి, ఎన్నడూ క్షమింపబడలేదు. అది క్షమింపబడిన పాపము, వారెన్నడూ క్షమింపబడరు. సాయంకాల వెలుగు పిల్లలారా, దాని నుండి పారిపోండి. అయ్యా సాయంకాల వెలుగు పిల్లలారా, అయ్యా ప్రెసిడెంట్ సార్ ఆమె అనొచ్చు కదా, మీరు కాదా? మీరు దాని నుంచి పారిపోండి, జాగ్రత్త పడండి. తర్వాత ఇంకొంచెం ఉంటుంది చూడ, మెయిన్ కాన్సెప్ట్ అన్నీ వస్తాయి. ఈ ఆధునిక మత దుష్ట యుగమునకు నాయకుడు ఎవరు? మంచి చెట్టుల వృక్షమును అక్కడ ఉంచినది దెయ్యమే. తన అందమైన సంఘ వధువును వివాహమునకై ఐక్య సమితికి తీసుకుని వస్తున్నది. తన చక్కని శాస్త్రీయ సంఘమును సంపాదించగలిగిన డిగ్రీలన్నింటితో తీసుకుని వస్తున్నది. క్రీస్తు సంఘము PhD, బాప్టిస్టు PhD, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తు, ఇంకా తక్కిన అలంకారములు, పెద్ద సంఘములు ఇవన్నీ మనకు ఒకటే అంటున్నాయి. అది వారిని ఎన్నడూ క్షమింపబడదు. ఒక శాఖ గుర్తును ధరించుట మృగము ముద్రయే. పిల్లలారా పారిపోండి. అందమగు ఐక్య సంఘ పెళ్లి వాడి ముద్ర, షెట్లు, లోక బట్టలు, రంగులు వేసుకున్న నిజ సాతాను శిష్యులు దేవుని కుమారులను పట్టుకున్నటకును వస్తున్నారు. నిండుగా జన్మించిన పిల్లలను. అయ్యా ఒక్క నిమిషం ఇంగ్లీష్లో అక్కడ 145వ పేరాలో 2వ పేరా చదవండి. పీటర్ ఇంగ్లీష్ చదువు. చదువుతాను గట్టి చదువు. షార్ట్స్, షూర్, తర్వాత పెయింట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చెప్పనా, ఇవన్నీ కూడా దేవుని చేత తృణీకరించబడే వాటిని అన్ని ఒక చోట రాసి పెట్టాడు ప్రవక్త. అయినా ఇప్పటికీ మీ కుటుంబాలలో మీరు మీ పిల్లలు షార్ట్స్ వేయడం మానేయలేదు. షార్ట్స్ అనేటువంటివి పురుషులకైనను సరే దేవుడు యొక్క ప్రవక్త అనుమతించని వస్త్రధారణ. మీరు మీ పాతకాలపు ఆ బోధన తీసుకొచ్చి మోగోడికి ఇచ్చేది గోచి ఉన్న చాలు అనేటువంటి ఆ పిచ్చి బోధన నుంచి బయటకు రండి. కమ్ అవుట్ ఆఫ్ దట్. స్త్రీ ఒళ్ళు నిండుగా కప్పుకోవాలా, పురుషుడు కప్పుకోవాలా? అర్థమవుతుందా? ఒళ్ళు కప్పుకోవడం అందరికీ సమానం. అయినా సరే నేను చాలామంది ఇళ్ళలో చూశాను, చాలామంది పిల్లల్లో చూశాను. షార్ట్స్ కానీ ఇవన్నీ కూడా పురుషులకు సైతం కూడా దేవుడు అనుమతించలేదు. నేను వస్త్రదాన పైన చెప్తా, క్రీస్తు సిద్ధాంతంలో వస్త్రదాన పైన చెప్పాలి, తొందరలో వస్తాను. కానీ ఇప్పుడు సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఆ పనికి మన షార్ట్స్ చింపోతలు పడేసాడు. మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆ పిచ్చి పిచ్చి వస్త్రాలు వేసుకొని మీకు తెలియకుండానే తెలిసి మళ్ళీ వేసుకొని క్షమించబడిన పాపంలో మళ్ళీ పడకండి, జాగ్రత్త. తర్వాత చదవండి కంటిన్యూ చేయండి. దేవుని కుమారులను పట్టుకున్నకు వస్తున్నారు. నిండుగా జన్మించిన పిల్లలను అభ్రష్ట ముసలిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది. తల వెంట్రుకలను కత్తిరించుకుంటే ఏమిటి అని వాడు అడుగుతున్నాడు. వాడు అంటాడు ఏమని, ఏమైతుంది తల వెంట్రుక కత్తిరించుకుంటే? ఏమవుతుంది? కొంచెమేగా, ఒక ½ ఇంచేగా, ఏమవుతుంది? ఒక నిమిషము ఆగుదాం, మనం కూడా ఆగుదాం. ఎవరో అన్నారు ఆ మాట, ఎవరో అన్నారు అట్లా, ఎక్కడో వైరులో అన్నారు. వినండి. ఒక స్త్రీకి వెంట్రుకలు నాజీరు ప్రమాణము, సంసోనుకు వెంట్రుకలు నాజీరు ప్రమాణము. అమ్మా అయ్యా, ఆ పోలికలోనే నీకు అర్థం కావాలా. సంసోనికి ఒక్కసారి వెంట్రుకలు కత్తిరించగానే తన శక్తిని ఎట్లా కోల్పోయాడో, నీ తల వెంట్రుకల పైన, నీ ఆడపిల్లల తల వెంట్రుక పైన కత్తెర పడగానే ఖచ్చితంగా దాని శక్తిని దాని ఏమైనా కోల్పోయింది. అది షీ లాస్ట్ హర్ వర్చ్యూ, కోల్పోయింది. నీ మూర్ఖత
ఇది వెంట్రుకాపైన కత్తెర పట్టేట్టుగా చేసింది. కానీ సంసోనుకు ఎలాగునైతే ఆ నాజీరు చేయబడిన జుట్టుగా ఉందో, స్త్రీలందరికీ జుట్టు విషయంలో మీరు నాజీరులే. మీ తలపైన కత్తెర పడొద్దు. అయ్యా, ఇంటికెళ్ళకి వర్తమానం చదువుకుని తెలుగులో ఉంది కూడా చెప్తున్నా, ఇవన్నీ అన్పాడనబుల్ సిన్స్లో ఇవన్నీ క్షమించాలంటున్నాడు. చాలామంది అనుకుంటారు, అయ్యో జుట్టు కత్తిరించుకుంటే క్షమించాడా, రంగేసుకుంటే క్షమించాడా, ఈ బుడ్డ వాటికే క్షమించాడా? వర్తమానము వాక్య భావం నీకు తెలిస్తే నీ కాపరు ఎందుకు ఇంత గట్టి గరిచి ఖండిస్తున్నాడో ఒక రోజు నువ్వు కృతజ్ఞులై ఉంటావు. ఒక రోజున కృతజ్ఞులై ఉంటావు. నువ్వు ఏ రూపైనా సరే ఆ నరకంలో పడవేయబడకుండా, ఆ క్షమించబడిన పాపంలో పడకుండానికి ఇన్ని మాటలు నేను అనేది. లేకపోతే ఇంత కఠినంగా నేను మాట్లాడి మీ చేత నేను విరోధమైన మాటలు నేను ఎందుకు పడడానికి ఇష్టపడతాను? అది మీ మేలు కొరకే కాబట్టి చెప్పవలసి వస్తుంది. జాగ్రత్త. ఆ వర్తమానాన్ని అక్కడ ఆపుకుని ఇంటికి వెళ్ళి దాన్ని కంటిన్యూ చేయండి. మీకు అర్థమవుతుంది ఇవన్నీ క్షమించట్లేదు ఆయన. తెలిసి షార్ట్స్ వేసుకో, తెలిసి జుత్తు కత్తిరించుకో, తెలిసి అన్ని చెయ్యి, రంగులు వేసుకో, ఇవేవి క్షమించడు. జాగ్రత్త. క్షమించబడిన పాపంలో ఏవైతే చెప్పబడ్డాయో అయ్యా ఇప్పుడుతో ఆపుతున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు అనుమతిస్తున్న తర్వాత చూద్దాము. ఇప్పుడు వరకు మీకు బయలుపరచబడిన ఈ విషయాల నుంచి మీరు బయటపడండి. మీరు ఇకపైన ఇప్పుడు ఏదైతే విన్నారో దీనిలో గనక నీవు పడ్డా, నీ కుటుంబీకులను ప్రోత్సహించినా క్షమించబడిన పాపంలో మీరు అందరూ పాలిభాగస్తులు అవుతారు. అలాంటి వాటిలోంచి జయించినట్లుగా దేవుడు ఆయన కృపను, ఆయన శక్తి మీకు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పీటర్ బ్రదర్ గారు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, దేవా, దేవుని బట్టి కృపను సర్వోన్నతుడా, దేవా నా ఇదిగో తండ్రి నాయన మీతో కలిసి నివాసం చేయటకు, అవును నాయన ఇదిగో తండ్రి నాయన నిత్య జీవమైనటువంటి నాయన మాటలు ప్రభువా, దేవా నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో యేసయ్య మీకే స్తోత్రం అందరూ మీ యొద్ద నుంచి వచ్చుండగా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త మీకు దాసుని నిలబెట్టుకొని, అవును నాయన ప్రభువా దేవా యొక్క క్షమింపబడినటువంటి పాపను గురించి మీరు మాట్లాడుతూ ఉంటున్నారు. ఉదయకాలం మొదలుకొని ప్రభు నాయన ఇప్పటి వరకు నాయన మీకు స్తోత్ర వందనాలు. సర్వోన్నతుడు అనేకమైనటువంటి విషయాలు మేము మాట్లాడండి దేవుడు అంటున్నారు. తండ్రి మేము తెలిసి తెలియక ప్రభా తండ్రి అనేక విషయంలో ప్రభా తెలియకనే ప్రభా మేము ఒక తండ్రి క్షమింపబడిన పాపంలో పడి ఉంటుండగా దేవా దయతో మనకు క్షమించండి. అవును ప్రభా ఇక ముందట ప్రభా తండ్రి ఇక మీదట ఇదిగో తెలుసుకున్నటువంటి నాయన ఈ విషయంలో బట్టి పరిశుద్ధుడా యేసయ్య మీకు స్తోత్ర వందనాలు. అవిశ్వాసము ప్రభా తండ్రి పాపం అన్నారు. పరిశుద్ధుడా నా తండ్రి నానిగో తండ్రి మీరు తండ్రి స్వస్థపరుస్తారని ప్రభా తెలిసి, నా దేవా నా ఇదిగో తండ్రి మీరు తండ్రి కార్యాచరిస్తారని ప్రభా తెలిసి కూడా ప్రభువా, పరిశుద్ధుడా మీరు రక్షిస్తారని తెలిసి కూడా ప్రభువా, ఇదిగో సత్య సువార్తను ప్రభా తెలుసుకొని కూడా ప్రభువా నాయన ఇదిగో తండ్రి నిర్లక్ష్యం చేసినట్లయితే, దానిని ధిక్కరించినట్లయితే ప్రభా క్షమింపబడని పాపమని సెలవిచ్చిన దేవుడవు. నా దేవా మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మీకు నిజమైనటువంటి వర్తమానమును, నిజమైనటువంటి నాయనగో తండ్రి యేసయ్య మీకే స్తోత్ర వందనాలు. ఈ గడి యొక్క వర్తమానం యొక్క బోధను ప్రభువా పరిశుద్ధ తండ్రిని తిరస్కరించుట కూడా ప్రభువా నాయన అది క్షమించబడినటువంటి పాపమును సెలవిచ్చిన దేవుడు. నా యేసయ్య మీకే స్తుతులు స్తోత్ర వందనాలు. ప్రేమల దేవా మేము తండ్రి నాయన ఒకరినొకరు ప్రేమించుకునవలసిన వారమైంటుండగా, ఓ యేసయ్య తండ్రి ఒక సంఘమును ప్రభా నా దేవా నా యేసయ్య మీకే స్తోత్ర వందనాలు. ఒక కాపరిని ప్రభా ఇదిగో మరొక కాపరిగా ప్రభా తండ్రి నాయనగో తండ్రి వారు బోధించేది దయ్యపు బోధని ప్రభా, ఇదిగో మేము తెలియకనే ప్రభా తెలిసి కూడా ఒక్కసారి ప్రభా మేము పాపం చేస్తూ ఉంటున్నాం, క్షమించండి. అవును ప్రభా ఇదిగో తండ్రి నాయన సమస్తమును ప్రభా యేసయ్య కార్యం జరిగించే దేవుడు మీరు కనుక ప్రభా మేము ఊరకనే ప్రభా ఉండి, నా తండ్రి నా యేసయ్య మీకే స్తోత్ర వందనాలు. మీకు కార్యములు తండ్రి నాయన ఇదిగో ప్రభా తండ్రి అలాగూ జరుగుచున్నవి కనుక ప్రభా ఊరకనే ఉండటం సహాయం దయచేయండి. ఒకరినొకరు తీర్పు తీర్చుకున్నట్లు సహాయం దయచేయండి. నా ప్రభా తండ్రి ఎవరిని ప్రభా తండ్రి ఇదిగో ప్రభా తృణీకరించుకున్న సహాయం దయచేయండి. నా ప్రభా నా యేసయ్య మీకే స్తుతులు స్తోత్రం
ప్రత్యక్షత కలిగిన వారిని ప్రభా తోసివేయకున్నట్లు సహాయం దయచేయండి. నా ప్రభా నా యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఎవరిది ప్రభా ఏ పరిచర్య మాకు తెలియదు కనుక నాయన ఇదిగో బంగారు పరిచర్య ఉన్నది నాయన, వెండి పరిచర్య ఉన్నది నాయన, ఇదిగో పరిశుద్ధ కర్ర పరిచర్య ఉన్నది, మట్టి పరిచర్య ఉన్నది నాయన. మీకే స్తోత్రాలు వందనాలు. ఒకరి పరిచర్య ఒకరు తోసివేసుకున్నట్లు సహాయం దయచేయండి. నా ప్రభా నా రక్షక నా విమోచక మీకే స్తోత్ర వందనాలు. ఇంకను ప్రభా అనేకమైనటువంటి విషయంలో ప్రభా మీరు మాట్లాడినట్టు దేవుడు వింటున్నారు. ఇక పరిశుద్ధాత్మకు విరోధంగా ప్రభా మేము తండ్రి మాట్లాడుకున్న సహాయం దయచేయండి. సర్వోన్నతుల సర్వ సృష్టికర్త మా సహోదరులకు ప్రభా ఇదిగో దేవా నాయన వారికి తెలియకుండానే ప్రభా ఇదిగో మనస్సులోను ప్రభా నాయన ఆలోచనలోను కూడా ప్రభా మేము తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన వ్యతిరేకమైన భావం తండ్రి ఇదిగో కలిగిన వారమైంటున్నాం. దయతో మనకు క్షమించండి, మన్నించండి. ఇక ముందు ప్రభా నాయన యుగత ఊహల్లోను తలంపుల్లోను పరిశుద్ధుడా యేసయ్య మీకే స్తోత్ర వందనాలు. మా సహోదరుల నిమిత్తము కూడా ప్రభా మేము పాపం చేయకున్నట్లు సహాయం దయచేయండి. ఓ యేసయ్య మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకను ప్రభా తండ్రి ఇదిగో వాక్యమును ప్రభా తండ్రి విన్నదాని తండ్రి విడిచిపెట్టకున్నట్లు ప్రభా దాని వాక్యం అంతటి దాని ప్రకారం మేము జీవించినట్లు సహాయం దయచేయండి. మీకు సహాయం లేకుండా మేము చేయలేము తండ్రి. ప్రభువా దేవా నాయన దయతో మనకు జ్ఞాపకం చేసుకున్నాం. మీకు దాసుని మరొకసారి మీ హస్తములకు అర్పించుకొనొచ్చు నాయన. ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధురా నా దేవా యేసయ్య తండ్రి లోతైన మర్మములు లోతైన విషయములు దేవా మీకు తండ్రి వాక్యము తండ్రి టేపులోనూ ఉన్నదే మా ప్రభువా. ఇదిగో టేపులో ఉన్నదే ప్రభా లోతైన విషయములు ప్రభా బోధించుండగా యేసయ్య ఇదిగో టేపులు కానిది బోధించున్నారని ప్రభా ఇదిగో నిందలు వేయకుండా ప్రభా సహాయము దయచేయండి. నా సర్వోన్నతుడ సర్వసృష్టికర్త అటువంటి లోతైన ప్రత్యక్షతను గ్రహించినట్లు ఆ టేపులో ఉన్నదే ప్రభా తను గ్రహించినట్లు ప్రభా అటువంటి ప్రత్యక్షతను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవా అనేకులు ప్రభా ఉన్నారు నాయన. నా ప్రియ సహోదరులు ఉన్నారు ప్రభా. ఇదిగో సంఘము వెలుపటి వారు ఉన్నారు నాయన, సంఘము లోపలి వారు ఉన్నారు ప్రభా. నాయన వారు గ్రహించినట్లు సహాయము దయచేయండి. ఓ యేసుక్రీస్తు రాజా మీకే స్తుతులు స్తోత్ర వందనాలు. నిజంగా ప్రభు వారు తెలియకయ్యే ఆ విధంగా చేస్తూ ఉంటున్నారు. తెలియకయ్యే ప్రభు తండ్రి బిలాము బోధ అంటున్నారు నాయన, తెలియకయ్యే దయ్యం బోధ అంటున్నారు ప్రభా. పరిశుద్ధ వారి ప్రత్యక్షత లేకయ్యా అంటున్నారు ప్రభా. దయతో వారిని క్షమించండి, మన్నించండి. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ఇదిగో తెలిసి ఒకవేళ తెలిసి అంటే ప్రభా నాయన ఇదిగో వారి గురించి ప్రార్థించుట కూడా నిషిద్ధమని సెలవిచ్చిన దేవుడు. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త దయతో మనం జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నింటిలో ప్రభు మేము సరిచేసుకొంచు ముందుకు వెళ్ళటం సహాయము దయచేయండి. నా ప్రభు నా దేవా నాయన మీకే స్తోత్ర వందనాలు. మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లు సహాయము దయచేయండి. ఏ విషయంలో ప్రభు హెచ్చింపబడుతున్నట్లు సహాయము దయచేయండి. నా తండ్రి యేసయ్య ప్రభు ఎల్లప్పుడూ తన వాక్యం అర్థం మీదకి వచ్చి నా దేవా నాయన మీకే స్తోత్రం మేము సరిచూసుకున్నట్లు సహాయం దయచేయండి. అందుబాటు మాకు అసహ్యం కాకుండా ఉన్నట్లు యేసయ్య మీకే స్తోత్రం అన్నారు. సమస్తంలో మీరు తోడు కూర్చుంటున్నారు. సమయం అంతట్లో మీరు ఆడిని స్వాధీనం ఉంచుకుని మీ చిత్తమైతే రేపటికి దాన్ని ఉదయకాలం జరగబోతుంది నాయన. ఆరాధన కూటంలో కూడా ప్రభావ మీరే తోడు నడుపు సహాయం దయచేయండి. మహోన్నతుడు మహాగణు మా ప్రదర్శకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా నా ప్రియమైనటువంటి సోదరుడు చేసిన ప్రార్థనతో మేమందరం ఏకీభవిస్తున్నాము. దయచేసి నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క ఉపవాసపు అభిషేకం గుండా ఆయన తమ కుడి హస్తములు ఎత్తి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ దగ్గర అసలు కప్పచెప్పుకుంటున్నాను. ఆయన ఇదిగో నేను స్వస్థపరచబడాలని ఆశిస్తున్నటువంటి ఎవరైతే తమ కుడి హస్తాలు పైకెత్తి ఉన్నారో ఓ సర్వశక్తి సంపన్నుడా అది ఏ సమస్యలను సరే, అది మానసిక సమస్యలను, ఆరోగ్య సమస్యలను, అది కుటుంబ సమస్యలను, మరి ఏదైనా సరే తన యొక్క కుడి హస్తములు పైకెత్తిన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తాను. నాయన మీరు మాకు సెలవిచ్చిన రీతిగానే ఇలాంటి జటిలమైనటువంటి ఆత్మను పోగొట్టుటకు ఇది ప్రార్థన ఉపవాసాలే కావాలి అన్నారు. ఈ అభిషేకం గుండానే ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీరందరికీ సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించబడును గాక. చక్కటి ఆరోగ్యం అనుగ్రహించి వీరందరూ మీ సాక్షి బిడ్డలు నిలబెట్టమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రయాసంతో ప్రయాణం చేసిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. వీరి యొక్క తిరుగు ప్రయాణాలను కూడా కృప చూపండి.
సమస్తమును కూడా ప్రభువా మేలుకి జరిగించే దేవుడు నీవై ఉన్నావు. రేపటి దినంలో జరగబోతున్న ఆరాధనలు కూడా మీరు తోడుగా ఉండండి ప్రభువా. మేము వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని దూషించకుండానే మేము ఉన్నామని మేము నమ్ముతా ఉన్నాము. ఒకవేళ మా హృదయాల్లో సైతం మాకు తెలియకుండా ఒకవేళ అలాంటి తలంపులు ఏమైనా వచ్చి ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. మాలో ఏ తప్పిదము లేదని మేము అనుకున్నట్లయితే మేము మోసగించే వారమే అయినా కానీ ప్రభువా నీ రక్తంలో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. నీ సార్వత్రికమైన సంఘాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తామని. కృపగల దేవా, వీరందరూ కూడా అంచెలంచెలుగా వీరు నిర్మాణం చేస్తూ వీరిలో ఉన్నటువంటి బలహీనతలను నిజంగానైనా చీకటి సంబంధమైన సమస్తాన్ని కూడా దూరపరుస్తూ సంపూర్ణమైన పరిపూర్ణతకు తీసుకెళ్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ కోరాహు, దాతాను, అభిరాముల వంటి ఆత్మలు ఇక్కడ పని చేయకుండా ఉండేలాగా కృప చూపండి. ఆ ఆత్మలు ఉండక మానవు కానీ వాటిని అగ్ని పట్టమని ప్రార్థిస్తా ఉన్నాను. సమస్త విషయాలు కృప చూపమని, పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దీవెనలు దీవించును గాక.